తెలుసు. ఐగుప్తు సామ్రాజ్యంలో మోషే ఇట్లా నిలబడితే సర్వ రాజ్యాలు గడగడలాడాయి. మోషే సైన్యాధ్యక్షుడు. ఐగుప్తు దేశంలో మోషే సైనికుడు కాదు, సైన్యాధ్యక్షుడు. సైన్యాల్ని కబడ్దా రండి కమాన్ అంటే చాలు సైన్యాలు గడగడలాడుతూ వస్తాయి. ఆ దేశాన్ని కొల్లగొట్టుకొద్దామంటే దేశంలో సైనికులు మొత్తం వీర విహారం చేసే దమ్ము, ధైర్యం, సకల విద్యలు. మోషకేం తక్కువ లేవు, సర్వం ఉన్నాయి. కానీ దేవుని సేవ చేయడానికి నేను అర్హుణ్ణి కాదనే గొప్ప లక్షణం ఆయనలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈనాటి సేవకులకి ఎట్లా అంటే అన్నిట్లో ఫెయిల్ అయ్యి కనీసం సేవన్నా చేస్తా అని వచ్చారు. ఎట్లా వచ్చారండి? వీళ్ళన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. పాస్టర్ గారులు ఎందులో పాస్ అయ్యారో ఒకసారి మీరు అడిగి చూడండి, ఒకసారి గమనించి చూడండి, వాళ్ళు దేంట్లో రాణించారో చూడండి. పాస్టర్ గారులు ఇంతకుముందు సేవకు రాకముందు మీరు ఏం చేశారని అడగండి, వాళ్ళు బ్రతుకంతా బయటపడుతుంది. ఏం చేశారు? పాదాల దగ్గర బైబిల్లో చెప్పినట్టు పెట్టి అది వారికి అప్పచెప్పి వారి వస్త్రాలు 14 సంవత్సరాలు ఉతికి 14 సంవత్సరాలు నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. మరి 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 ఆ మాంసం కూర ఆడబెట్టావమ్మా, వండింది ఆడబెట్టావు, అక్కడే ఉందా? సరే, శృతి 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 స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన తండ్రి, వాళ్ళు ఎవరో వస్తున్నారు అనుకో, తలుపు తట్టారు, ఒకసారి చూడాయా? అలేలియా 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 స్తోత్రం. ఇట్లాంటి సైతాన్ ప్రార్థన చేస్తారు. భయం భక్తి లేని గుంపు దేవుడితో నువ్వు మాట్లాడుతుంది. సకల విశ్వ చక్రవర్తితో మాట్లాడుతున్నావు. ఎంత భయం ఉండాలి, దైవ సన్నిధులు ఎంత భయం ఉండాలి, బ్రతుకులు ఎంత భయం ఉండాలి, నోటి మాట ఎంత భయంకరం. ఇంతకే చాలా దుఃఖకరమైన ఏడ్చే విషయం ఈరోజు నేను చెప్తున్నాను. అదేమిటంటే సంఖ్యాకాండం 32వ అధ్యాయము 13వ వచనం లేక 11 చదువుకుందామా? 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశముల నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మరి ఎవరును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. అయ్యో. 13వ వచనం, అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏళ్ళు వారిని తిరుగులాడజేశాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గము నడిచి వెళితే 40 రోజుల్లో వెళ్ళొచ్చు. 40 రోజుల్ని దేవుడు 40 సంవత్సరాలుగా మార్చాడు. అంటే 40 రోజుల్లో అక్కడ దాకా బానిచ్చి మళ్ళీ రివర్స్ తిప్పాడు. ఆ అడవిలో భయంకరమైన అడవి, ఆ అడవిలోనే అక్కడక్కడే తిప్పుతున్నాడు.
యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను ఎందుకు ఇలా తిప్పుతున్నానో తెలుసా? వీళ్ళల్లో పూర్ణ మనసు ఎవరికి లేదు కనుక నా వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. ఆకులు, చెట్లకున్న ఆకులు రాలినట్లుగా మొత్తం రాలి చావాలి, ఇక్కడ చంపటానికే నేను తిప్పుతున్నానన్నాడు దేవుడు. అయితే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో 20 ఏళ్లకు పై వయసు కలిగిన వాళ్ళు ఇద్దరేనంట చేరింది కనాను. వాళ్ళు ఎవరంటే కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. కాలేబను యెహోషువ వీళ్ళిద్దరేనంట. ఇక్కడ విచారం ఏమిటంటే అహరోను ఏమయ్యాడు, మోషే ఏమయ్యాడు? అసలు విషయానికి వస్తున్నాం. అహరోను ఏమయ్యాడు, మోషే. అసలు మోషేనే కదా వీళ్ళందరినీ కనాను వెళ్దాం రండని రేపెట్టి తీసుకొచ్చింది. మోషేనే కదా కనానుకు తీసుకొచ్చాడు. మరి మోషే వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మనం ఇక్కడ గమనించి చూస్తే చాలా దుఃఖకరమైన విషయమును మనం ఇక్కడ చూడబోతున్నాం. మోషే, నీవు అనగూడని మాట మెరీబా నీళ్ళ దగ్గర నీవు అన్నావు. అనగూడని మాట బండ నుండి నీళ్లు వచ్చేటప్పుడు నీవు అన్నావు, ఇంది నిమిత్తము నీవు రావద్దు. నీ పితరుడైన నీ సహోదరుడైన అహరోను కొండ మీద ఎక్కి ఎలా చచ్చిపోయాడో నువ్వు కూడా అట్లా చచ్చిపో. నీకు కనాను కంటి చూపే కానీ కాలినడకలేదు. నెబో శిఖరం పైకెక్కు, పెద్ద శిఖరం అది, నెబో శిఖరం అది ఎక్కువ. అక్కడ నుండి కనాను చూడు. చూసావా? చూశాను. ఇంక చచ్చిపో. దేవుడు ప్రాణాన్ని తీసేశాడు. మోషే ఏం తప్పు చేశాడు? మోషే ఏం చేశాడు? ఇజ్రాయేలీల ప్రజల్ని ఒక చోట భయంకరంగా వాళ్ళు మోషేని సణిగి దూషించినప్పుడు, ఒరే ద్రోహులారా, ఎందుకురా ఇంత ద్రోహం చేశారు అని ఒక్క మాట అన్నాడంట. ఇంకొకసారేమో ఇసుక్కొని ఈ బాధలో బండకి కర్ర చూపిమంటే ఆ కర్ర తీసుకుని బండలో జనలేపో ఆయన కర్ర తీసుకొని ఇసుకుతో దాన్ని అట్ట కొట్టేశాడంట. కోపంతో కొట్టేశాడు, విసుకుపడి. బండను అట్ట కొట్టంగానే బండ నోరు తెరిసిన. అది మామూలు బండ అనుకున్నాడు ఈయన. బండ నోరు తెరిచిన. నోరు తెరిచిన తెరవటం ఆ నోట్లో నుంచి విపరీతమైన కొండల కాలువలు నీళ్లు ధ్వంసమై వస్తా ఉన్నాయి. ఆ నీళ్లని ఇశ్రాయేలీలు సమృద్ధిగా తాగేస్తా ఉన్నారు. తర్వాత చూస్తే ఏమిట్రా ఈ బండ? చూస్తే దేవుడే బండలాగా ప్రత్యక్షమయ్యాడంట. ఆ బండ యేసు క్రీస్తు అని కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. బండ క్రీస్తు అంటే యేసు క్రీస్తుని కూడా విసుక్కొని కర్ర పెట్టి ఒకటి వేసాడు. యేసు క్రీస్తు వారి యొక్క సాత్వికం ఏంటంటే కర్ర తీసుకొని నన్ను కొట్టినా సరే నాలో యొక్క స్వభావం, నా స్వభావంగానే బయటకు వస్తుంది, కానీ వేరే స్వభావం నాకు రాదు. హల్లెలూయా. బండకు అని చెప్పి ఈయన కర్ర తీసుకుని కొట్టడంతో బండ స్వభావం ఏంటంటే మధురమైన నీళ్ళు ఇచ్చే స్వభావం. నీళ్ళే ఇచ్చింది. నువ్వు కొట్టు తిట్టు మంచి నీళ్ళే ఇచ్చింది. దేవుని స్తోత్రం. ఒకవేళ మోషే ఇసుక్కొని కొట్టినందుకు ఆ బండలో నుంచి విషపు నీళ్లు రావాలి, కానీ మధురమైన నీళ్ళు ఇచ్చాడు. అక్కడ ఒక పెద్ద మర్మం ఉంది, అది వేరే అంశం. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, అది చాలా పెద్ద మర్మం. మోషే అంత విసుగుదలగా ఉండి దాన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? సరే, ఒరే ద్రోహులారా, ఎందుకు రేటు హింసిస్తున్నారని వీళ్ళని ఎందుకు అనాల్సి వచ్చింది? ఇలా అన్నందుకు మోషేను దేవుడు కనాన్ చేర్చడని మోషేకు తెలియదా? తెలుసు. ఎందుకు అన్నాడు? అసలు ఇంకా మనకి నిర్గమాకాండం 32వ అధ్యాయాన్ని కానీ మనం చూస్తే మోషే ఇక్కడ ఏమంటారంటే, ప్రభువా, వీళ్ళందరినీ కనాను తీసుకెళ్ళనీయకపోతే జీవగ్రంథాల నుంచి నా పేరు తీసేసేయి, నన్ను కాల్చేసేయి, నన్ను చంపేయి.
వీళ్ళందరినీ నీవే కనాన్ చేర్చు అని అడిగాడు. 34వ అధ్యాయము 32వ అధ్యాయం 32వ వచనం, 32 నిర్గమాకాండం. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకున్నానయ్యా. నా పాపాన్ని నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయండి, లేదా ఇశ్రాయేలీల్ని క్షమించు. అంటే దేవుడు ఏమన్నాడంటే 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీల మీద మండిపడి, చూడండి 10వ వచనం 32:10, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. మోషే, ఈ ప్రజలు మామూలు కాదయ్యా, వీళ్ళని కాల్చి బూడిద చేసి నీకు న్యూ జనరేషన్ని కలిగిస్తా, క్రొత్త జనాన్ని పుట్టిస్తా మోషే అంటే. మోషే అన్నాడు, ఈ కీడు చేయొద్దయ్యా. అందరూ ఏమనుకుంటారు, ఐగుప్తులో నుంచి నా బిడ్డలని తన బిడ్డలని తీసుకొని పోయి అడవిలో మొత్తాన్ని కాల్చివేసే దుర్మార్గుడు యెహోవా అని నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా. వద్దయ్యా, అంత పని చేయొద్దయ్యా. అంత పని చేయాలనుకుంటే ఒక పని చెయ్యి, లీడర్గా నాయకుడుగా ఉన్న నన్ను పూర్తిగా భస్మం చేసేయి, నన్ను కాల్చేయి. నన్ను కాల్చిన తర్వాత వాళ్ళని నీవు అలా చేద్దుకోనయ్యా, నన్ను కాల్చయా. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు, నిన్ను కాల్చే కంటే వాళ్ళ దుర్మార్గాలను నేను భరిస్తా, వదిలేసి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈనాడు శ్రీశైలంలో ఎక్కడి నుంచి మంచి పరిశుద్ధమైన తీయటి నీళ్లు వస్తున్నాయో శాస్త్రవేత్తలకి అర్థం కావట్లేదు. శ్రీశైలంలో ఎందుకు అందరు శ్రీశైలం యాత్ర అని వెళ్ళేది? అక్కడ ఒక బండలో నుండి నీళ్లు వస్తున్నాయి బాబు. అక్కడ వేడి నీళ్లు ఒక పక్కకు వస్తాయి, చన్నీళ్ళు కూలింగ్ నీళ్లు ఒక పక్క వస్తాయి. వేడి నీళ్ళలో కొద్దిసేపు బియ్యం పెడితే అన్నం అవుతుంది అక్కడ. అదే ప్రక్కన చూస్తే కూలింగ్ వాటర్ వస్తుంది. ఎందుకు వస్తాయి? అది కృష్ణా నది ఎక్కడ పుట్టింది, అక్కడి నుండి వస్తుంది. అక్కడ ఉన్న వింత ఏంటి? శ్రీశైలం పిచ్చోళ్ళు అయిపోతున్నారా జనమంతా? ఆ శ్రీశైలం గురించి నీకు ఇక్కడ బైబిల్లో రాయబడింది, బండ నుంచి నీళ్లు నేను తీసుకొస్తున్నాను. పాడేరు ఉంది, పాడేరు అరకలోయ దగ్గర భూమి మీద నుంచి 5,000 మీటర్ల ఎత్తు దూరం పోయినప్పుడు పెద్ద కొండల ప్రాంతం, అక్కడ మధురమైన నీళ్లు వస్తా ఉంటాయి. అక్కడ కాలువలు ఎక్కడయి? భూమికి పైన కొండల మీద నీళ్లు ఎలా వస్తున్నాయి? నా యేసయ్య అద్భుతం బైబిల్లో అప్పటి నుంచే చెప్పబడింది. బైబిల్లో ఉన్న ప్రతి అద్భుతం ఒక ఇండియాలో తప్ప వేరే దేశాల్లో ఉండవు బాబు. బైబిల్లో ఉన్న ప్రతి అద్భుతాలు, అందుకే యేసుక్రీస్తు వారు శ్రీశైలంలో వెలిచారు. యేసుక్రీస్తు వారు చాలా కాలం శ్రీశైలం వచ్చి నివసించాడు బాబు, శరీర రీతిగా ఉన్నప్పుడు. మీకు తెలియకపోతే నా దగ్గర నేర్చుకోండి అయ్యా. తిరుపతిలో యేసుక్రీస్తు వారు చాలా కాలం ఉన్నాడు బాబు, 2000 సంవత్సరాల కిందట. అమరావతి కూడా యేసుక్రీస్తు వారు వచ్చారయ్యా. విజయవాడ గుణదల కూడా యేసుక్రీస్తు వారు వచ్చారయ్యా. యేసుక్రీస్తు వారు వచ్చి అడుగుపెట్టిన ప్రతి స్థలము ఆయన పుణ్యక్షేత్రాలుగా మార్చబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగునగా. ఈనాడు యెరూషలేములో యేసుక్రీస్తు వారు సిలువేయబడిన స్థలాన్ని పుణ్యక్షేత్రంగా, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన సమాధిని పుణ్యక్షేత్రంగా, యేసుక్రీస్తు వారు మోకరించి ప్రార్థన చేసుకున్న గెత్సెమనే తోటలోని ఆ అలివ చెట్టు పుణ్యక్షేత్రంగా మారింది. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు పంచిన ఆ స్థలం పుణ్యక్షేత్రంగా, బర్తిమైకి కన్నులిచ్చిన స్థలం పుణ్యక్షేత్రంగా, యేసయ్య చేసిన ప్రతి అద్భుతాలు కానా ఊర్లో కానీ ఇంకా ఎక్కడెక్కడ అద్భుతాలు చేశారు అన్ని పుణ్యక్షేత్రాలు అయినాయి. అవన్నీ ఆర్సీఎం వాళ్ళు కట్టినవే. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ పుణ్యక్షేత్రాలు చూడటానికి ఛార్జీలు పెట్టుకొని విమానాల్లో ఎగురుకుంటూ బాగానే పోతున్నారు. ఇక్కడ తోలమా గారి పుణ్యక్షేత్రం చూసి రావటానికేమో కడుపు మండుతుంది. ఎందుకంటే ఆర్సీఎం మనకొద్దో, ఆర్సీఎం మంచిది కాదు, విగ్రహారాధన అని బోధలు చేస్తున్నారు కదా. వీళ్ళందరూ అక్కడే ఏడుపులు గోడకు దండం పెట్టి వచ్చేది, ఏడిసేది. ఎవరైనా విమానంకి పోయి యెరూషలేం చూసి వచ్చిన ప్రతి ఒక్కరు ఆడ గోడ ఉంటుంది. ఆ గోడ పేరేంటి చెప్పండి? ఏడుపులు గోతములు కట్టుకొని బూడిద పోసుకొని ఆనాటి ఇజ్రాయేలీలు సంఘ పెద్దలు ఆ గోడలు కొట్టుకుని, అయ్యా మా ఇజ్రాయేలీలు పాపాన్ని క్షమించయ్యా అని ప్రార్థనలు చేస్తారు. ఆ ప్రార్థనలు ఇక్కడ వాళ్ళందరూ పోయి చేసి వస్తారు. అవి ఆర్సీఎం వాళ్ళు కట్టింగే మళ్ళీ అక్కడ బాగా నేడుతున్నారు.
ఎంత గౌరవం అండి, మనవాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. ఇంతకు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు అనేక వింతల్లో ఒక వింత. జమ్మూ కాశ్మీర్ దగ్గర నార్త్ ఉత్తర ప్రదేశ్లో యేసు క్రీస్తు వారు ఏకైక టెంపుల్ కట్టించుకున్నాడు. ఒకటే ఒక టెంపుల్ ఉంది యేసైకి. దాని పేరు సూర్య దేవాలయం. ఇండియాలో ఒక్కటే ఉండేది ఆ గుడి. అలాంటి గుడి ఎక్కడ ఎవరు కట్టట్లేదు, ఒక్కటే కట్టించుకున్నాడు ఆయన. అది ఆశ్రయం, అది యేసైకి. యేసు క్రీస్తు వారు ఇండియాలో సంచరించినట్లుగా ఏ దేశాల్లో ఆయన సంచరించలేదండి. పాస్టర్ గారులు అందరూ ఏమని ముక్కమ్ముడిగా మాట్లాడుతున్నారో తెలుసా? అసలు ఇప్పుడు అందరూ ఒక్కళ్ళన్నా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు సపోర్ట్ అవసరం లేదు, చరిత్రను వాళ్ళు ఏం మార్చలేరు. పాస్టర్లు అందరూ ఏం చెప్తారు తెలుసా? మా యేసయ్య ఇండియా రాడా, ఇట్లాంటి దేశానికి మా యేసయ్య రాడు, అందుకు కాదు తన్నించుకునేది. అరే యేసుక్రీస్తు ఇట్లాంటి దేశానికి రాడంటావు, అసలు నువ్వు ఎట్లాంటి వాడు రా, పనికిమాలినోడా? ఇండియా అంత పరిశుద్ధమైంది, ఇండియా అంత పవిత్రమైన దేశం భూమి మీద ఏ దేశం లేదు బాబు. అన్నపూర్ణగా భావించబడిన అన్ని క్లైమేట్స్లో చక్కగా ఉండే ఏకైక దేశం ఇండియానే బాబు. అన్ని క్లైమేట్స్ ఉంటాయి మనకి, 3 నెలలు. వర్షాకాలం, చలికాలము, శీతాకాలము, ఎండాకాలము, అన్ని కాలాలు. ఏ దేశానికి ఇన్ని కాలాలు ఉండవు. ఉంటే 2 కాలాలు ఉంటాయి, లేకపోతే ఊడ్చుకుపోయే కాలం ఒకటే ఉంటుంది, ఎండాకాలం. వర్షం పడని దేశాలు బోల్డ్ ఉన్నాయి. అసలు ఎప్పుడు పడదు వర్షం, ఒకసారి కూడా పడదు ప్రపంచంలో సంవత్సరం మొత్తం మీద. అలాంటి బోలెడు ఉన్నాయి. ఇండియాకు అన్ని రకాల భక్తి విషయంలో, జ్ఞానం విషయంలో, అన్ని విషయాలు. మన పాస్టర్లకి ఏం అర్థం వేసి వస్తుందండి? నా మాటలు అర్థం కాదు, నేను అర్థం కాను, నేను నమ్ముకున్న యేసయ్య కూడా వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు, ఈ బైబిలే వాళ్ళకి అర్థం కాదు. మొన్న నేను ప్రభు బల్లారాధన లేకుండా ఆదివారం పూట వచ్చి ఒట్టి చేతులతో మూతులు ఎండబెట్టుకుని ఎలా పోతారని నేను అడిగితే కామెంట్ ఒక పాస్టర్ పెడతాడు. అతను తెక్కలోడు, నన్ను చాలాసార్లు మీటింగ్ పిలుచుకున్నవాడే, మళ్ళా సిగ్గుండదు ఏం లేదు వానికి. నేను ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర బైబిల్ కాలేజీలు అవన్నీ బాగానే పెట్టి ఈ మధ్య సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నాడు, డిగ్రీ సర్టిఫికేట్లు. బైబిల్ కాలేజ్ చదవకపోయినా బిషప్పుల్ని ఇప్పిస్తాను, అయ్యి ఇప్పిస్తానని వాళ్ళ చర్చిలోనే డబ్బులు తీసుకొని దొంగ బైబిల్ కాలేజ్ సర్టిఫికేట్లు అప్పగిస్తున్నావు ఏంటయ్యా అని నేను ఒకసారి అడిగా. ఆ పగ ఎట్ట తీర్చుకోవాలంటే, ఒక్కొక్క వారంలో 5 వారాలు వస్తాయి, ఒక్కొక్క నెలలో 4 ఆదివారాలు వస్తే బల్ల ఎత్తాం, సరేనండి. 5 వచ్చినప్పుడు ఏం చేస్తావు అదంటే ఇప్పుడు ఆయన బాధ. ఉరేసుకొని సావు అని పెట్టా 5 వచ్చినప్పుడు. ఏమన్నా బుర్ర ఉందండి? మరి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి చదవని వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రెయ్యంబగలు బైబిల్ కాలేజీలో ఉండి సంవత్సరాల పాటు వాళ్ళ బాత్రూములు గడిగి, ఇళ్ళు గడిగి, బైబిల్ కాలేజీ బలాల గడిగి, అయి గడిగి, వీళ్ళు 4-5 సంవత్సరాలు బైబిల్ కాలేజీలు నేర్చుకున్నారు. వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం న్యాయం. అది ఆటా సర్టిఫికేట్, నాటా సర్టిఫికేట్లు ఇస్తారు. అది ఏం చదువు సంధి లేని వాళ్ళ బజార్లో వాళ్ళని తీసుకొచ్చి, నువ్వు కూడా పాస్టర్ పెట్టరా, నీకు సర్టిఫికేట్ ఇస్తా, 5 ఏళ్ళుదా అంటే ఈయనకి 5 ఏళ్ళు ఇస్తే చాలు, ఎంతకైనా రాజీ పడే దుర్మార్గుడు. అది అడిగినందుకు మరి 5 వారాలు వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తుంది? ఇస్తాం. 5 వచ్చినా ఇస్తాం, 10 వచ్చినా ఇస్తాం, 50 వచ్చినా ఇస్తాం. మా జీవితమే అసలు ఆదివారం కూడుకునేదే. మరి అరే ఆదివారం కూడుకునేదే దానికోసం, పిచ్చోడా. అలాంటి వాడికి యేసయ్య అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, అన్ని చోట్ల, ఇండియాలో పలు పుణ్యక్షేత్రాల్లో యేసయ్య వచ్చి వెళ్ళాడంటే అసలు మైండ్ పనిచేస్తుంది ఆయనకి. అంటే దెయ్యపు గుంపు చాలా మంది ఉన్నారు, క్రీస్తు విరోధులు చాలా మంది ఉన్నారు, వాక్య విరోధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, క్రీస్తు విరోధులు ఎలా ఉంటారంటే, నల్లటి మాసిక వేసుకొని 2 కొమ్ములు పెట్టుకొని ఉండరు, నాకంటే ఇంకా తెల్లటి బట్టలు వేసుకొని తిరుగుతారు. వాళ్ళే క్రీస్తు విరోధులు. యేసయ్యకి విరోధమైన సేవకులు బిల్డప్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళంత నైస్ బైబిల్ ఏంది నేను క్షణం గట్టిగా పట్టుకుంటారు. బైబిల్ కూడా చీతికి పోవాలా వాళ్ళ దెబ్బకి. నేను బైబిల్ పెట్టను అంటాడు, బైబిల్ లోపల ఒక్కటి పాటియడం. అట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, అతి వినయం దూరత లక్షణం అంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దగ్గర సన్నిధిలో అతివేషాలు వద్దు. ఇంతకు నేను చెబుతుంది మీకు అర్థమైందా? నా యేసయ్య మన ఇండియాని చాలా ప్రేమించాడు. ఇండియాలో ఉన్న సకల ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ, అలాగే
మహాభారత రామాయణాలలో కూడా యేసుక్రీస్తు వారి సారాంశం 99% ఉంది బాబు. తెలియకపోతే తెలుసుకున్న దగ్గర మహాభారత సారాంశం మొత్తం యేసు ప్రభుదే. అందులో ఉన్న శ్లోకాలు రామాయణ సారాంశం మొత్తము సంఘ వధువు అనే సీత, రాముడు అనే దేవుడు అనే ఆ రెండు పోలికలకి, బైబిల్లో ఉన్న పోలికల్ని దాంట్లో చెప్తాడు. అగ్ని పరీక్ష చేసినాకే భార్యనుగా ఆయన నిలబెట్టుకుంటాడనే సారాంశం నీకు ఎక్కడ కనబడుతుంది? తిమోతికి రాసిన పత్రికలో కనబడుతుంది, ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనబడుతుంది. అగ్ని పరీక్ష సంఘాన్ని అగ్నితో పోలి అగ్నిలో కడిగిన తర్వాత, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అగ్నితో సంఘాన్ని శుద్ధీకరించినాక, 17వ అధ్యాయం 3వ వచనము సామెతల గ్రంథం అగ్నితో, పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17లో అగ్నితో సంఘాన్ని శుద్ధీకరణ. సంఘం అనేది వధువు, శరీరము, అర్ధనారీశ్వరుడు, ఈ పదాలన్నీ బైబిల్లోయే. మీరు హిందువుల మీద పగబట్టి హిందూ దేశంలో బుట్టి ఇక్కడ తిండి తిని ఈడ ద్వేషించటం అంటే, ఇక్కడ వాళ్ళని ద్వేషించడం అంటే, క్రిస్టియన్స్ అంత దుర్మార్గులు ఇంకెవరు లేరు. మర్యాదగా వీళ్ళు నా హిందూ దేశాన్ని ప్రేమించి క్రమంగా నా హిందూ దేశంలో ఉన్న గ్రంథాల్లో ఉన్న యేసయ్యను ప్రకటించగలిగితే ఇక్కడ ఉండాలి. లేకపోతే యేసునామలు వీళ్ళు తుడిచిపెట్టుకొని పోయి ఆ యెరూషలేం పొలిమేరలో జావాలి. పొలిమేరలోనే లోపలికి కూడా రానిరు. యెరూషలేములో వీళ్ళని చూడంగానే తూ అని ఉమ్మేస్తారు. అటు జడ్డారు, ఇటు ఇంటి కూటికి జడతారు, బంతి కూటికి కూడా జడతారు. యెరూషలేములో క్రిస్టియన్స్ అనుకుంటున్నారేమో బైబిల్ పట్టుకున్న వల్ల దెబ్బకి చెరుకులను కానీ మరలో పెట్టినట్టు పెడతారు. యెరూషలేం వాళ్ళు, యెరూషలేం వాళ్ళు బైబిల్ను గౌరవించే వాళ్ళు కాదు బాబు. ఎవరు చెప్పారు మీకు? యెరూషలేం వాళ్ళకి కొత్త నిబంధన అంటే పగ, యేసుక్రీస్తు అంటే పగ. అది చంపిందే వాళ్ళ. ఇంకొక ఆయన అంటాడు, ప్రభు రేత్రి భోజనం అని ఉంది, రేత్రి వేయాలంటాడు. దెయ్యాలకు పోయి పట్టియాలి ఆయన్ని తీసుకపోయి. అరే పిచ్చోడ, ప్రభు రాత్రి భోజనం అని ఎందుకన్నారంటే, ఆ రోజుల్లో ప్రభు ద్రాక్షారసము, రొట్టె, పొగులిచ్చినట్టుగా ఎవరికన్నా కనిసిన ఎడల, తెలిసిన ఎడల, కనుగొనిన ఎడల చంపేస్తారు. రాత్రుల పూట దీపాలు ఆరిపేసుకొని సాటున ఇళ్లలో ఇచ్చుకున్నారు. ఇప్పుడు నిన్ను అట్లా చంపేవాళ్ళు ఎవరు లేరు. పబ్లిక్గా ఎన్నన్నా రొట్టెలు బాగుంది, అవసరం అయితే రోడ్డును పోయే వాళ్ళు కూడా మాకు కూడా ఇస్తే చెప్పండి తింటాం అనేవాళ్ళు మన ఇండియా వాళ్ళు. ప్రసాదం అంటే ఇట్లా కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళు మన దగ్గర. నిన్ను కొట్టేవారు చంపరు. వాళ్ళు ప్రభు రాత్రి ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా ఎక్కడ? ఇళ్లల్లో ఇచ్చారు. దేవాలయాలతో చంపేస్తారు. ఇళ్లల్లో ఇంటింట ఇయ్యాలండి, చర్చిలు ఎందుకు ఎత్తున్నారు అంటాడు ఒక పిచ్చోడు. ఈ పిచ్చి గుంపు అసలు ఎందుకు వచ్చారా ఆ సేవకంటే? ఇందుకే వచ్చారు. దేవుణ్ణి పిలిచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. దేవుడు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు ఈ గుంపు. ఇంటింట ఎందుకు ఇచ్చారంటే, దేవాలయాలు ఇస్తే మత పరిపాలన, అది పోపులు చంపేస్తారు, యాజకులు చంపేస్తారు. అందుకని వాళ్ళకి తెలియకుండా మధ్యరాత్రులు ఇస్తారు. ఎప్పుడు మధ్యరాత్రులు ఇస్తారు, దేవుని ఇస్తారు, దీపాలు ఆరిపేసుకొని ఇస్తారు, గుట్టుగా ఇస్తారు. ఇప్పుడు అంత గుట్టుకి ఇచ్చేది లేకుండా పబ్లిక్గా రోజు ఇచ్చినా కానీ తినొచ్చు. అయితే దేవుని స్తోత్రం కాదు అంటే ఏం లేదు, వాళ్ళకి వాక్యం మీద గౌరవం కాదు అది. మాకంటే ఒక అతను బలంగా వాడబడుతున్నాడు, వాడిని ఎట్లన్నా గాలి తీసి వాడు బోధ తప్పని బోధ రీతిగా ఇన్వాల్వ్ అయి నాశనం అయిపోతున్నారు. వాళ్ళ రేపు పరలోకంలో చాలా ఘోరాన్ని అనుభవిస్తారు వాళ్ళు. మన దగ్గరికి రాగానే అద్భుతమైన దయ్యాలు, దురాత్మలు, శక్తులు, చేతబడులు అన్నీ పోతున్నాయి. ఇక నేనంటే గిట్టను వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అసలు దెయ్యాలు ఇప్పుడు ఆడుండే, రోగాలు ఇప్పుడు ఆడుండే, అవసరమైతే నేను ఒక కుంటోడిని తీసుకొస్తాను, వాడికి 3వ కాలు కూడా రప్పించు చూద్దాం, 2 కాళ్ళని తెస్తాను, 4 కాళ్ళు రప్పించు. వీళ్ళంతా ఏం దుర్మార్గులు వీళ్ళు. అరే దేవుడు తన పక్షం ఉండి కార్యాలు చేస్తున్నాడు. ఆనాడు పౌలు గారు ఒక్క చనిపోయిన వ్యక్తిని లేపితే అంత అద్భుతంగా చేశారు. ఈ పురుషోత్తమ వీళ్ళు ప్రార్థన చేస్తే 7-8 మంది 10 మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికారు. ఇది ఎంత గొప్ప సేవ అనే జ్ఞానం రావట్లేదు. వీళ్ళు ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు, అసలు చిన్న పిల్లలు పాటలకి డ్యాన్సులు వేస్తున్నారు, అన్యం పుణ్యులు తెలియని వాళ్ళని చేత అట్లా డ్యాన్సులు వేపించి వాళ్ళ సిగ్గు మనం చూడొచ్చు అంటున్నాడు. అంటే వాడి కళ్ళు తగలబడ, వాని కళ్ళల్లో పెట్రోల్ పూసి తగలబెట్టాలి మనం. అంటే వానికి ఆ బుద్ధి ఉందన్నమాట.
చండాలపోడు. పసిపిల్లల నాట్యం చేస్తే కూడా ఓర్చుకోలేకుండా కామెంట్ పెట్టాడంటే వాడు మామూలు పాస్టర్ కాదు. వాడు రక్షణ ఛానల్లో పెద్ద పాస్టరు. ఒరే ఓపెన్ డిబేట్కి రారని రక్షణ ఛానల్కి 4 సార్లు పోతే అడ్రస్ లేకుండా పోయాడు అక్కడి నుంచి. మళ్ళీ అది తెలుసు మనకి, నేను ఎవరున్నా తెలుసు మనకి. అందుకని ఇప్పుడు మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళందరూ ఇప్పుడు బయటపడతారు. ఒక్కరిని బతకనేను, వాళ్ళ బోధలను ఒక్కరిని బతకనేను, బోధలండి బతకనేనంటే వాళ్ళని చంపుతాను అనుకున్నారు కాక. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే, దేవునికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి విరుద్ధ సిద్ధాంతాలను పట్టి తెచ్చి వేదిక మీద నిలబెట్టే శక్తి, జ్ఞానం ఈ అంత్యకాల ప్రవక్త అయినా నాకుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రము కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ సేవ 4వ వచనం ప్రకారం నేను చేస్తా, చేసి చూపిస్తా. అది అవసరం. దేవుడు అందుకే నన్ను ఇంత జ్ఞానంతో, ఇంత దర్శనంలో, ఇంత ప్రత్యక్షతలతో దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఆయన సేవ చేసి బహళ నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకొని దేవుని దగ్గరికి వెళ్తా. 10వ అధ్యాయము 5వ వచనము లేక 4వ వచనము 2వ పత్రిక, కొరింథీ పత్రిక 2వ పత్రిక చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నది. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతకు కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పడద్రోయుటకు గాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారంను గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయించి నేను కట్టటానికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సిద్ధాంతాలను, సేవకులను, సంఘాలను, ప్రపంచవ్యాప్త ఆల్ డినామినేషన్ను దేవుని ఎదుట సంపూర్ణంగా నిలబట్టడానికే ఈ పని పూనుకున్నానే కానీ నేను కొద్దిగా అధికంగా అతిశయించానని మీరు దయచేసి నన్ను మీరు అపార్థం కూడా చేసుకోమాకండి. పౌలు ఎలాగైతే ఈ వచనాన్ని చెప్పాడో నా జీవితంలో నేను అదే చెప్తున్నాను. పురుషోత్తం గారు ఏంటి అతిశయపడుతున్నాడేమో అనుకోవచ్చు. నా అతిశయమే. ఎందుకంటే సంఘాలన్నిటిని నేను నిలబెట్టాలా, సంఘాలన్నిటిని నేను క్రమపరచాలా. అలా క్రమపరచడానికి నాకు మీరు ఎవరైనా తోడుగా ఉండేవాళ్ళుగా ఉంటే నా సైన్యంలో చేరండి. నాకు సంఘం కాదు కావాల్సింది. సంఘం ఏముందండి, చెత్త బోల్డ్ అంత ఉంటుంది, చిన్న అగ్గిపొలు చాలు చెత్త మొత్తం బూడిదవటానికి. కానీ బంగారం లాగున్న వాళ్ళకి ఇల్లంతా గాలిపోయిన బంగారం ఏముండదు, అట్లాగే ఉంటుంది. మసిబట్టిది కొద్ది కడుక్కుంటాం అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెత్తకి సేఫ్టీ లేదు, బంగారానికి ఎవరైనా సేఫ్టీ ఇచ్చుకుంటారు. చెత్త ఎక్కడ వేస్తారయ్యా? నట్టింట్లో బీరువాలో పెట్టి తాళం వేస్తారయ్యా బరిగొడ్ల చెత్త? మరి ఏం చేస్తారయ్యా? అది ఆడ బయట మారాడు. మరి ఎవరైనా ఒక అగ్గిపుల్ల అయితే మేము పోనీ చేసేది ఏముంది, తెచ్చి ఉంటే ఆడ పెట్టుకుంటాం. బంగారం అట్లా అంటారా? అమ్మా లోపల పెట్టి తాళం వేసి లోపల తాళం ఇంకొక లోపలే అవతల తాళం వేసి. విశ్వాసులు అలాంటి వాళ్ళు మీలో ఎవరున్నారు? క్రీస్తు సైన్యమా లేవండి, సత్యవాక్యము కై తరలి రండి, వాక్యమనే ఖడ్గముతో విశ్వాసమనే డాలుతో అన్నిటికీ కుదురుగా
అయితే మన మీటింగ్స్లో మా పిల్లలు 1 minute 2 minutes రీల్స్ పెడుతూ ఉంటే కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కామెంట్స్ ఏం పెట్టారు కదా, ఇలాంటి బోధకుల కొరకు మేము వెయిట్ చేస్తున్నామని పెట్టారు. ఐజాలు చప్పట్లు కొట్టి దేవునికి ఇస్తారు. ఇలా గద్దించి హెచ్చరించి బుద్ధించి ఓప చేసే వాళ్ళు కావాలి. సిఎఫ్సి ఛానల్ డైరెక్టర్ గారు అదే కామెంట్ పెట్టారు. సిఎఫ్సి ఛానల్ ఎంతమందికి వస్తూ ఉంటుంది మన ప్రాంతం, రాబర్ట్ గారు వారు కూడా అదే పెట్టారు. మంచి మంచి కామెంట్. ఇలాంటి సేవకులు గట్టి వాళ్ళు కావాలి. ఈ పొట్టు ఉంటారు కదా, తుక్కు పొట్టు వాళ్ళు, ఇక పొట్టు మాటలు అంటారు. వాళ్ళు ఎప్పుడు తగలబడేది తగలబడే వాళ్ళతో మనం ఎందుకండి? గట్టి సైన్యంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. ఈరోజు అంశము ఏమిటంటే, మోషే సకల విద్యలను అభ్యసించిన వాడు కనాను వెళ్ళలేకపోయాడు. మోషే మీద నెగిటివ్గా పాస్టర్ గారులు అందరూ చాలా ప్రసంగాలు చేసేసారు. ఇప్పటికే బుక్స్ కూడా రాశారు. మోషే భయంకరమైన పాపి, అందుకే ఆయన కనాను వెళ్ళలేక మధ్యలోనే పోయాడు. అలా యెహోషువ కాలేబు తప్ప ఇంకెవరు వెళ్ళలేదు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. అక్కడ ఏమని రాయబడిందంటే, భూమి మీద 12వ అధ్యాయం సంఖ్యాకాండంలో మోషే అంత మిక్కిలి సాత్వికుడు ఎవరు లేరు. మోషే అంత ఓర్పు కలిగిన వాడు ఎవరు లేరు. లాస్ట్కి దేవుణ్ణి కూడా క్రాస్ చేసేసాడు. దేవా ఆవేశపడకు, కొంచెం ఆగయ్యా, ఎలా చంపితే అందరు నిన్నేమనుకుంటారో తెలుసా అయ్యా, వాళ్ళ దేవుడు మోసం చేసి మధ్యలో చంపాడు అంటారయ్యా, కొంచెం శాంతించయ్యని దేవుణ్ణే శాంతపరచగలిగిన శాంతమూర్తి మోషే గారు. చప్పట్ల కొట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. మోషేననేవా ఈ పనికి మాలిన లేపాటోళ్ళు అసలు. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము చివరి అధ్యాయము చివరి వచనం, వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయంలోను పన్నెండవ అధ్యాయం సంఖ్యాకాండంలో కూడా 12, 13, 14 వచనాల్లో చూస్తే భూమి మీద మోషే అంత మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ మీకు ఇంకొక లోతైన విషయం చెప్తా, కానీ అందరికీ నేను ఎక్కడెక్కడో ఎన్నెన్నో తవ్వుకుంటా నాటుకుంటా పిల్లగిచ్చి చూపించుకుంటూ పోతా. మోషేలాగా మరి అబ్రహాము దేవుణ్ణి చూశాడా లేదా? చూశాడని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే మోషే తప్ప ఎవరు చూడలేదని ఉంది. ఈ రెండు రైటేనా? బైబిల్ అసలు బహు చమత్కారం కలిగిందండి. బైబిల్ నా దేవుడు మామూలు దేవుడు కదా. నా బోటు పిచ్చోళ్ళకి అర్థమయ్యేటట్టుకు రాస్తాడు బైబిల్. మీలాంటి తెలివి కలిగిన వాళ్ళకి రవ్వు అంతా కూడా అర్థం కాదు. ఊరేసుకో సావటమే మీ గతి. నాకు బాగా తెలివి ఉంది బైబిల్ గురించి, నాకు నాలెడ్జ్ బాగా ఉంది అన్నారో ఊరేసుకొని చావటం నీకేం అర్థం కాదు. నేను తిక్కలు ఉన్నాయా, నేను ఏ పార్టీ ఉన్నాయా నాకేం తెలియదంటే అటైతే నువ్వు రారా నీకు చెప్తారా అంటాడు. అక్కడేం చూడలేదంటాడు. ఈ మోషే తప్ప ఇంకెవరు చూడలేదంటారు. మరి అబ్రహాం చూశాడు, ఆదాము చూశాడు, నోవాహు చూశాడు, నోనోకు చూశాడు, అందరూ చూశాడని అయితే ఉంది. మోషే తప్ప ఎవరు చూడలేదని ఉంది. ఎంత గమ్మత్తుగా ఉంటుందండి. అందుకే తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ప్రకటన గ్రంథం 1:1 ఉంటుంది. దాసులకే బైబిల్ అర్థమయ్యేది, పిచ్చోళ్ళకి అర్థం కాదు. దాసులకే. దాని అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహాం దగ్గరికి మనిషిలాగా కనపడ్డాడు, హానోకు దగ్గరికి ఇంకొద్దిగా పవర్గా కనపడ్డాడు, ఆదాము దగ్గరికి మహిమ దేహంతో కనపడినప్పుడు లైటు, చిన్న లైట్ ఒక రకమైన వెలుతురేస్తుంది, అంత లైట్ ఒక రకమైన వెలుతురుతో
అంత లైట్ ఒక రకమైన వెలుతురిస్తుంది. అదే 1000 ల్యాంపు అది కానీ వేసామంటే ఇప్పుడు ముఖం అంతా జిగేలమంటది. పెద్ద లైట్ అది, 1000 పవర్, అది 5000 పవర్ది ఉంటుంది. అది వేస్తే మొత్తం వేడికి తట్టుకోలేక బయటకు పోతాం. సూర్యుడే దిగొస్తే మసి అయిపోతాం మనం. అంటే దేవుడు ఒక్కొక్కరికి అగ్నిలాగా ప్రత్యక్షమై మోషేతో మాట్లాడా. తర్వాత నాకు మొత్తం కనపడు నువ్వంటే, నన్ను చూస్తే ఎవరు బ్రతకరు, మాడి మసి అయిపోతానట, అయినా చూస్తానన్నాడు. మరి నాకు తెలుసులేరా నువ్వే మాత్రం చూస్తావు, సరే అట్టయితే నా ఈపి వరకు చూడు, ముఖం చూస్తే మాయమైపోతావు. సడన్గా తెలంగానే ఆ ఈపి భాగంలో ఉన్న వెలుతురు మోసే ముఖానికి కొడితే మోసే ముఖము జిగేలు మని చిమ్ముతుంది వెలుగు. అప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి, హలో నేను యేసయ్యను చూశాను అనగానే వాళ్ళు దుప్పట్లు ముఖానికి వేసుకున్నారు, వెలుగు చూడలేక. ఆ దుప్పట్లో నుంచి మోసే ముఖం ఒక రకంగా కనబడుతుంది. అసలు దేవుణ్ణి సరిగ్గా చూస్తే అసలు మనం కూడా అగ్ని అయిపోతాం. అగ్ని లోపలికి వచ్చేస్తుంది, అగ్నిగా మారిపోతాం. అది ఈ శరీరానికి సాధ్యం కాదు, మహిమ శరీరానికి దగ్గర అవుతాం. పొద్దున్న నేను చెప్పిన అక్కడ వెంగళపాలెంలో వాక్యం, మహిమ శరీరానికి దగ్గర అయిపోతాం. అది మహిమ శరీరం అయితేనే దేవుళ్ళో గెలిచిపోతాం. ఈ పాడు శరీరంతో తట్టుకోలేదు ఇది. 5వ అధ్యాయం కొరింథీ పత్రికలో పొద్దున్న చెప్పిన ఆ విషయాలు. అయితే మోషే నెబో శిఖరం మీదకి వెళ్ళేటప్పుడు యెహోషువని పిలిచి, నా తదనంతరం సేవకుడు నువ్వే నాయనా అని 2 చేతులు యెహోషువ మీద పెట్టి అతనిని జ్ఞానాత్మ పూర్ణుడుగా అభిషేకం చేసి అందరికి టాటా చెప్పి, నేను వెళ్ళిపోతున్నా. ఎవ్వరు ఎక్కని స్థాయికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పెద్ద గుహ ఉంది, ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. అంటే చచ్చిపోయినా కానీ ఇంకా ఆ స్మెల్ ఎవరికి రాకుండా, ఈయన పాతేయటానికి ఎవరు పోవడానికి లేదు. అక్కడికి వెళ్ళి మోషే, తండ్రి నా ప్రాణం తీసుకో. మోషే చచ్చిపోయాడు. ఇశ్రాయేలీలు వాళ్ళందరూ మోషేకి ఎట్లాగా దండం పెట్టారు. కిందుండి పైకి వెళ్ళటానికి లేదు, కాలుతున్న పర్వతం, అది అగ్ని పర్వతం పైగా. అది అందరూ ఇలా దండం పెట్టారు. ఇంక యెహోషువ బాధ్యతలు తీసుకొని కనానుకు అందరిని తీసుకెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఆ మోషే శరీరం ఏమైందో పాస్టర్ గారులు చాలా మంది నా చిన్నతనం నుంచి చెబుతున్న బోధ నేను విన్నది మీకు చెబుతున్నాను. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మోషే చాలా పాపి, శాపగ్రస్తుడు, అందుకే కనాన్ రాకుండా ఆకులు రాలినట్టు అందరు రాలినట్టు, కాకపోతే కొండ మీద రాలేడు అని మోషేని దూషిస్తుంటారు పాస్టర్ గారులు అందరూ. పైకి పాస్టర్ గారులేనండి, వాళ్ళ కాళ్ళు మనం కడిగి దండం పెట్టాల్సింది ఎప్పటికైనా. పైకి పాస్టర్ గారులే, కానీ వాళ్ళ నోరు చీకటి శక్తి స్వరం. పైకి దైవ సేవకులే, వాళ్ళ నోట నుండి వచ్చేది విషపు సందేశం. పైకి వాళ్ళు తెల్ల బట్టలు, అమ్మ గాడ్ బ్లెస్ యూ, రాత్రేనమ్మ నాకు కనపడింది నిన్ను, అసలు దేవుడు కింద నడిపేయడమ్మా, కొన్ని రోజులు నాకు నిన్ను పైనే నడిపెడతాడు, పోతావు, అసలు దేవుడు నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అమ్మా నిన్ను అసలు ఇక్కడ ఉంచడమ్మా, నీకు అసలు రాత్రే చూపించాడమ్మా నాకు నీ మీద, అబ్బా 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 కుప్పలు వచ్చి పడతాయి నేను ఎత్తిన. ఏంటిదయ్యి, నువ్వు 500 ఇచ్చిందా కొత్త ఆ ప్రవచనాలన్నీ. ఇక ఈ పిచ్చి అమాయకురాలు, ఈ పిచ్చోడమ్మా, వా అయ్యగారి తోట నాకు ఇక తెగ వచ్చేసింది. ఏంటి అయ్యి వచ్చింది? ఆశీర్వాదాలు రావటం కాదు, మీ చేతులు అటు పోతున్నాయి బాగా. దొంగలు, వారు కడుపే వాళ్ళకి దాసులు. మోషేను పట్టుకొని ఎంత దారుణంగా మాట్లాడారు వాళ్ళ ప్రవచనాలు. ఇప్పుడైనా మీరు అడిగి చూడండి, అయ్యో మోషే గారు కానాన్ని ఎందుకు వెళ్తారు, ఒట్టి మూర్ఖుడమ్మా, మోషే అంత పనికిమాలుడు ఎవరు లేరమ్మా అని అనకపోతే అప్పుడు అడగండి. మీరు ఎవరినైనా అడగండి పోయి, ఏమండి మోషే గారు కానాన్ని వెళ్ళలేదంట, మరి ఏం తప్పు చేశాడో ఏందో అనండి. అంతేనమ్మా, దేవుడిని ఒక మాట అంటే ఎవరినైనా అంతే. మరి నువ్వు మోసే అంత గొప్పడు కాదు, అసలు నువ్వు ఎక్కడ పోతావు ఆ లెక్కకు వస్తే. అసలు మనం ఆకులు రాలినట్టు మొత్తం పోయా. దేవుని స్తోత్రం కలగ. ఎవరు చెప్పని విషయం నేను చెప్తున్నా వినండి. మోషే అలా చనిపోయాడో లేదో, వెంటనే పరలోకం నుంచి
సర్వ సైన్యాన్ని వెంటబెట్టుకొని సర్వ సైన్యాధ్యక్షుడు వచ్చాడు. ఆయన పేరు మిఖాయేలు. దేవుని స్తోత్రం కలుగునుగా. మోషే దగ్గరకు వచ్చి శరీరాన్ని దెబ్బకు లేపాడు. ఆ సంగతి ఏ పాస్టర్కి తెలియదు. మోషేని లేపాడు. లేపి పాతాళానికి వెళ్ళాడు. ముందు మోషే ఆత్మ పరదేశంలో కింద ఉంది కదా, ఈ మిఖాయేలు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మోషే ఆత్మను తెచ్చి ఈ శరీరంలో పెట్టాలి. తెచ్చి ఇప్పుడు మిఖాయేలు పని అది పెట్టడానికి 1.5 రోజు పట్టిందండి మిఖాయేలుకి. మిఖాయేలు డౌన్కి వెళ్ళిపోయాడు. నేరుగా వెళ్ళిపోయి సైతానుగాడు ఉండి అక్కడికే స్టాప్. వాడి దగ్గర తాళాలు ఉన్నాయి. మరణం యొక్క పాతాళ లోకపు తాళపు చెవులు వాడి దగ్గర ఉన్నాయి. వాడు వేసాయి కాదమ్మా, సైతానుగాడి దగ్గర ఉన్నాయి అంటున్నా. వాడు 2 చేతులు ఇట్లా జాపి ఎక్కడికి నువ్వు అన్నావు తాళంది. ఎందుకో మోషే ఆత్మ కావాలి. పిచ్చి పిచ్చి కాళ్ళలు వద్దమ్మా, ఏమన్నా స్ట్రైట్గా మాట్లాడితే 1.5 రోజు పట్టింది వాళ్ళకి మాటల యుద్ధం. వాడు అంటున్నాడు నేను ఇస్తా, కానీ నాకు కుదవ ఏదన్నా పెట్టి, ఇంకొకరు ఆత్మ పెట్టి, ఇక్కడ ఇంకొకరు ప్రాణం పెట్టి నేను ఇస్తా, కుదవ పెట్టు. ఇప్పుడు ఒక బంగారం చైన్ తాకట్టు పెట్టాము, అది నాకు ఇయ్యి అంటే దాని వాల్యూ డబ్బులు పెట్టు ఇస్తానంటున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం వాదన వేసుకున్నారంటే, అప్పుడు మిఖాయిల్ గారు అన్నారు అతని ఆత్మకు బదులు తొందరలో యేసుక్రీస్తు వారు సిలువై బలి అవుతాడు కదా, ఆయన ఆత్మ వస్తుంది ఇక్కడికి, అప్పుడు ఆత్మను తాకట్టు పెడతాడు, వచ్చినాక చూద్దాం, ఇప్పుడు ఏంటంటే నీకు అంత తొందర అంటున్నాడు. మాకు ఇప్పుడు కావాలరా. అరే ఇప్పుడు నువ్వు ఉండు, ఆయన్ని పంపిస్తాను. అప్పుడు 3 పావులు అనగా 1.5 రోజు భయంకరమైన మాటలకి యుద్ధం జరిగింది. అప్పుడు మిఖాయేలు ఏం చేయాలి తెలియక దబాయింపు సెక్షన్కి దిగి, ప్రభువు నిన్ను గద్దించును గాక, దుష్టుడు దుర్మార్గుడు అని పట్టుకొని ఆపాటి నెట్టి దొంగతాళాలు వేసి తీసి ఆపాటి మోషే ఆత్మను తీసుకొచ్చుకొని రయ్యని వెళ్ళిపోయాడు. ఒరే 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 మీది రాజ్యం అయినందుకు ఇంత దారుణం అంటారా, ఇంత కబ్జా చేస్తారంటారని వాడు సాపించుకుంటా ఉన్నాడు. పారా మా యేసయ్య వచ్చేది నిజమే, మరణం యొక్క పాతాళలో ఒక తాళ చేతులు నీ దగ్గర ఓడబీకేది నిజమే, ఆయన ఆత్మ ఇక్కడికి వచ్చి ఇప్పుడు తీసుకెళ్లిన మోషే యొక్క ఆత్మకు పరిహారం కుదవ తీర్చేది నిజమే, ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు తీసుకెళ్ళడం నాది తప్పేం కాదు. ఆత్మను తీసుకొని పోయి మోషే శరీరంలోనికి ఆత్మను ప్రవేశింపజేసి మోషేని సశరీరుడుగా లేపి డైరెక్ట్గా మోషేని పరదేశం నుంచి పరలోకానికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. మిఖాయేలు తీసుకెళ్ళాడు. ఇప్పుడు మిఖాయేలు ఆ రోజే తీసుకెళ్ళాడు బాబు, 3వ రోజే తీసుకెళ్ళాడు. మోషే గారి యొక్క శరీరము నెబో శిఖరం సమాధిలో కుళ్ళిపోలేదు. ఎముకలు లేవు, అస్థిపంజరాలు లేవు, అందరికి ఉన్నాయి. ఏలియాకి, హానోకుకి, మోషేకి భూమి మీద అస్థిపంజరాలు లేవు, వీళ్ళ ముగ్గురికి. నెక్స్ట్ మన తరానికి వస్తే యేసుక్రీస్తు వారికి అస్థిపంజరాలు లేవు, వెళ్ళిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ గొడవలన్నిటికీ కారణము మీకు బైబిల్ అంతటికీ తాళం చెవి లాంటి పత్రిక ఒకటి ఉంది. ఈ బైబిల్ మొత్తానికి ఇదే, అన్నిటికి కలిపిన తాళం చెవి ఒకటే ఉంటుంది బైబిల్ మొత్తానికి కూడా. దాని పేరు ఏమిటంటే యూదా పత్రిక. ఆ యూదా పత్రిక తాళం చెవి అన్నమాట. ఈ తాళం చెవితో మీరు ఏ గ్రంథాన్నైనా ఓపెన్ చేయొచ్చు. అది కూడా నాలాంటి ఒకరిద్దరికే తెలిసిద్ది. భూమి మీద అందరికీ తెలిసేవి కావు ఇవి, ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసేవి కావు. యూదా పత్రిక ద్వారా ఏ అధ్యాయాన్నైనా తీస్తా, నేను ఏ గ్రంథాన్నైనా ఓపెన్ చేస్తా. ఈ యూదా పత్రికలో మనకి 9వ వచనాన్ని చూస్తే ఒకటే అధ్యాయం ఉంటుంది, 9వ వచనము. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. ఇంకా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శాస్త్రం చోట ఉంటుంది మళ్ళా, ఇక్కడ అన్ని తాళం చేతులే, చిన్న చిన్నవే. ప్రభు నిన్ను గద్దించునుగాక అని భయంకరంగా తిట్టి మోషే ఆత్మను తీసుకొని
నెబోశెకరు మీద చనిపోయిన శరీరంలో ప్రవేశింపజేసి దన్మంటు మోషేని లేపి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. మిఖాయేలు గారు సర్వ సైన్యంతో వచ్చి, దేవుని స్తోత్రం, సైతాను యొక్క సర్వ సైన్యంతో యుద్ధం చేసి, దేవుడు ఇంత గొప్ప కార్యాలు ఇంతకుముందు జరిగితే ఆషామాషికి వచ్చిపోతున్నారా ప్రార్థనకు మీరు? అంటే మమ్మల్ని ఎవరు చూడరు అనుకుంటున్నారా? మీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనలు చేస్తారా? మీకు ఇష్టం వచ్చినప్పుడు కలబులు కపులు చేసుకుంటా ఏదో స్తోత్రం స్తోత్రం నూనె చేసా స్తోత్రం అని ఒట్టి నూనె చేసా కోసం వస్తారా? ఇంత చరిత్రలు, గత కాలంలో జరిగిన యుద్ధాలు, పరలోకపు యుద్ధాలు, పాతాళలోకపు యుద్ధాలు, పరదేశ యుద్ధాలు, యేసుక్రీస్తు వారి సైన్యాలు, మోషే వాళ్ళు ఆది కాండం నుంచి ఇన్ని తిప్పలు పడతా క్రిస్టియానిటీని ఇక్కడికి తెస్తే నెలలో 5 వారాలు వస్తే ఏం చేయాలి? ఏం చేయాలా? మిఖాయేలు వస్తాడు, 2 కాళ్ళు పట్టుకొని కొట్టిన కొడతంతో చిన్నప్పుడు బురద మట్టలో చేసేటప్పుడు నాకు చేపలు చేసుకుంటాలే కాసిన బతికిని ఇచ్చేవాళ్ళు. ఇంత బురద మట్ట తోమేటప్పుడు జారిపోతాయి. బురద మట్టలని తోమేటప్పుడు ఇట్ట కాదని ఏం చేస్తారు తెలుసమ్మా? దాన్ని తీసుకుని నేలకేసి కుడితే నెర్ర నిలుక్కొని ఆ తోక అది బట్టుద్ది. జాగ్రత్త. దేవునికి విరోధంగా మాట్లాడి పరిశుద్ధ ఆదివారాన్ని బలారాధన లేకుండా పంపిస్తే నిన్ను చేపను కానీ బతికిన చేపను నేలకేసి గుడితే గిర్ర నీలుకుంటదే. ఈ పాస్టర్లందరిని అట్ట ఉతక్కపోతే చూస్తా ఉండండి నా యేసయ్య. అంత తేలిక లేదు. వీళ్ళ ఇష్టానుసారం అన్నమాట. చర్చ అంటే, సంఘం అంటే వీళ్ళ ఇష్టానుసారం అంట. అందుకే బోధకులమైన మనకు మరి కఠినమైన శిక్ష. బోధకులకేనండి ఎక్కువ పాపాలు వచ్చేది. విశ్వాసులు ఎట్టకట్ట కొట్టుకుపోతారు మీరు. దేవుడు ఫస్ట్ తీర్పు ఎవరికి ఇస్తారంటే పాస్టర్లు మొత్తాన్ని తీసుకొచ్చి కోడిగుడ్లు లేపినట్టు పెనులు చేపుతాడు, మాడుకేసి కొడతాడు. మామూలు. అందుకే మీలో అనేకులు బోధకులై ఉండొద్దు. పాస్టర్లు ఎక్కువైతే బాగుండనేమో విశ్వాసులు అనుకుంటారు. పాస్టర్లు ఎక్కువైతే సంఘాలు నాశనం అయిపోతాయి. పాస్టర్లు ఎక్కువైతే గ్రామాలు చెడిపోతాయి. పాస్టర్లు ఎక్కువైతే కక్ష కార్పణ్యాలు ఎక్కువ అవుతాయి. పాస్టర్లు ఎక్కువైతే కుటుంబాలు ఊర్లు పార్టీలుగా చీలిపోతాయి. జాగ్రత్త. కావాల్సిన పాస్టర్లు కాదు, దేవుని చిత్త ప్రకారం నడిపించే సేవకుడు కావాలి. చివరిగా ఒక విషయం నేను చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు మోషేకు ఆ గతి పట్టింది? ఆ గతి అందామా, మోషే చేసిన త్యాగం అందామా? ఈ రెండిట్లోనే తేల్చుకోండి. ఇప్పుడు పాస్టర్ గారులందరూ మోషేకు అలాంటి గతి పట్టిందని తిడుతున్నారు. నేనంటున్నాను, మోషే చేసిన త్యాగమే ఆయన్ని కనాను వెళ్ళనీయకుండా చేసింది. మోషే చేసిన త్యాగం అది. ఏమిటయ్యి ఆయన త్యాగం అంటే? ఆనాడు 32వ అధ్యాయంలో ఇలా మొత్తాన్ని కాల్చేస్తానన్నాడు కదా. కాల్చే ప్రభు నాకెందుకని పక్కకు వస్తే మొత్తము కాలిపోయేవాళ్ళ. వద్దులే తండ్రి, అంత వద్దు నాయన, కాల్చొద్దు నాయన. అవసరమైతే ఆయన అన్నాడు, నేనైనా కాలిపోతాను, నా పేరైనా జీవగ్రంథం నుంచి తుడిచేయి, కానీ వాళ్ళని ఏమన్నొద్దా? నేను వద్దనుకున్నాను, నువ్వు కావాలనుకున్నావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, అలాంటి వాళ్ళు అని నాకు తెలిసి నేను వద్దనుకున్నాను. అయినా పర్వాలేదు, నేను మోస్తానన్నావు, మొయ్యి. ఇప్పుడు వాళ్ళ పాపం, వాళ్ళ శాపం నీ మీదకి వచ్చి వెళ్ళాలనుకున్న కనానికి కూడా నువ్వు వెళ్ళలేక అది నువ్వు కొని తెచ్చుకున్నావు. నన్నేం చేయమంటావు మోషే? అప్పుడు మోషే అంటాడు, అయినా పర్వాలేదు నాయన, వాళ్ళని మధ్యలో నువ్వు రాలగొట్టకుండా, కాల్చకుండా, అగ్ని ఆహుతి కాకుండా ఉన్నందుకు వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ కాలిపోయే జాతి ఆ రోజే కాలిపోతే పిల్లలు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు పుట్టారు, 20 సంవత్సరాల లోపు పిల్లలు. ఆ పిల్లలు మొత్తం పెద్దవాళ్ళ ఈ సర్వ సైన్యముతో దేవుడు అనుకొనినటువంటి కనానును చుట్టూరు ఎరుకో కోటరు గోడలు కూల్చగలిగే శక్తిమంతులుగా తయారవ్వడానికి కారకుడు మోషే. అదే మొత్తం కాలిపోతే ఈ పిల్ల లేదు, ఈ జాతి లేదు. కానీ దేవుడు కాల్చాలనుకున్నటువంటి జాతి నుంచి కూడా పవిత్రులైన పిల్లల్ని తీసుకొచ్చి
శూర్లుగా ఎరుకో గోడలు కూల్చివేసి కనానును స్వతంత్రించుకునేటట్లు చేయడానికి మోషే గొప్ప త్యాగం చేశాడు. హల్లెలూయా. ఆ త్యాగాన్ని బట్టి దేవుడు మిఖాయేలును పంపించాడు. మోషే గెలిచాడు, తను అనుకున్నది గెలిచాడు. అవసరమైతే నా ప్రాణాన్ని పెడతానన్నాడు, నిజంగా ప్రాణానికి అతను ఒప్పుకున్నాడు. అవసరమైతే నా పేరు జీవగ్రంథంలో తీసేయమన్నాడు, దానికి అతడు నిజంగా నిలబడ్డాడు. మోషేనంత తేలిక వదలొద్దు. ఈ చరిత్రలో చచ్చిపోయిన వాళ్ళు ఇప్పటికి ఎవ్వరు బ్రతకలేదు. బ్రతికి మళ్ళీ చావకుండా గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు మన మినిస్ట్రీలో ఉన్నారు, కానీ మళ్ళీ చచ్చిపోయారు, మళ్ళీ చచ్చిపోతారు. కానీ ఒక్కసారి చనిపోయి మరలా బ్రతికి ఇక మహిమ దేహం ధరించి ఇంకెన్నడూ చనిపోకుండా ఉండే స్థాయికి వెళ్ళిన ఏకైక బైబిల్ గ్రంథంలో మహాభక్తుడు ఒకే ఒక్క ఆయన పేరు మోషే. చప్పట్లు కొట్టి దేవుని నామానికి ఎంత గొప్ప దేవుడు. మోషే కంటే చనిపోయి తిరిగి లేచి ఆత్మతో ఇంకెన్నడూ చనిపోకుండా డైరెక్ట్గా పరలోకంలో ఉన్న ఆయన. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళాల. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళల్లో పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ముగ్గురే. ఎవరు? ఏలియా, హనోకు, మోషే. వీళ్ళ ముగ్గురు తప్ప ఎవ్వరు పరలోకానికి పోలా. అందరూ వెయిటింగ్లో ఉన్నారు, వెయిటింగ్ రూమ్లో ఉన్నారు. రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చేలోపు ఏసీ కంపార్ట్మెంట్ వాళ్ళకి ఏసీ వెయిటింగ్ హాల్ అని ఒకటి ఉంటుంది. ట్రైన్ వచ్చిందాక అట్లా వెయిటింగ్లో ఉన్నారు, ట్రైన్ ఇంకా రాలా. అలాగే ఇప్పటి వరకు చనిపోయిన అబ్రహాం కానీ, దావీదు కానీ, పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళు మధ్య ఆకాశంలో, మూడవ ఆకాశంలో ఉన్న పరదైసులోనే ఉన్నారు. పరలోకానికి వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళింది ముగ్గురే. ఎవరు చెప్పండి? హానోకు, ఏలియా, మోషే. అంతేకాదు, యేసు ప్రభు ఆ రూపాంతర కొండ మీద సిలువను గూర్చి దుఃఖపడుతూ ఉంటే అప్పుడు ఏలియా, మోషే ఇద్దరు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడారు. దేవుని స్తోత్రం. మోషే, ఏలియాలు వచ్చి యేసైతే మాట్లాడారు. యేసు ప్రభుని ధైర్యపరచడానికి వచ్చారట. మరి మోషే ఎలా వచ్చాడు అక్కడికి? నెబో శిఖరమే చచ్చిపోయాడు అంటున్నారు కదా. ఓరపిచ్చాడు. చచ్చిపోవడం కాదయ్యా బాబు, 3వ రోజు దేవదూత సైన్యాధ్యక్షుడు మిఖాయేలు గారు లేపి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పది. దీని గురించి మోషే చేసిన త్యాగమా కాదా? నేను చెబుతున్నాను, ఓ దైవజనుడుగా మీ అందరి కొరకు నేను చాలా మార్లు ప్రార్థన చేశాను. మీ పాపాలు నేను చాలా మార్లు నెత్తినేసుకోవాల్సి వచ్చింది. నా వంతు నేను ఒంటరి ప్రార్థన చేసుకొని ఒంటరి సేవ చేసుకుంటూ అంత ముద్ద తిని నేను ఒక అడవిలో పడుకుంటే నేను ఏలియాలాగా ఎప్పుడూ మారిపోయేవాడిని. నేను ఎలీషాలాగా ఎప్పుడు మారిపోయాడు. ఏదో ఒక కొండ మీద కుటుంబం లేకుండా, పిల్లలు లేకుండా, భార్య లేకుండా, మీరు లేకుండా, ఎవ్వరు లేకుండా నేను ఏదన్నా ఒక అడవిలోకి పోయి కొండ మీద కూర్చొని అలాగే తపస్సు చేసుకుంటే నేను ఏలియాలాగా ఎప్పుడూ మారిపోయేవాడిని, ఎలీషాలాగా ఎప్పుడూ మారిపోయేవాడిని. కానీ అంత ఉన్నత స్థితికి నేను వెళ్ళకుండా మీ మధ్య ఉండి, మీరు ప్రార్థన అయిపోయేటప్పుడు వచ్చిన వాళ్ళనే సహించుకోవాలి, దశంభాగాలు ఎగ్గొట్టిన వాళ్ళనే సహించుకోవాలి. మీకు మామూలు ప్రార్థన చేయాలి, ఇచ్చిన వాళ్ళకే మామూలు ప్రార్థన హృదయపూర్వకం చేయాలి. ఈ వారం కనిపెట్టే వాళ్ళకి చేయాలి, వచ్చే వారం మార్చుకొని పై వచ్చారం వచ్చిన వాళ్ళ కొరకు కూడా. ఇక నేను అన్నిటికీ రాజీ పడి సచిన్ పేరులాగా, సచిన్ కుక్కలాగా ఇక అమ్మ స్తోత్రం, అమ్మ స్తోత్రం, ఇక అందరిని చూస్తే ఎవరు కాదు అనేది, ఎవరు కాదు. మీలో ఒకళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు, ఒకళ్ళు తక్కువ ప్రేమిస్తారు. అయినా కానీ అందరికి సమాన ప్రార్థన చేయాలి, అందరికీ సమానంగానే ఉండాలి. అంటే నన్ను నేను రాజీపరుచుకొని లాస్ట్కి మీ భ్రష్టత్వాలు మాత్రం నాకే సగం అంటుతాయి. నేను ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నా. నేను వాక్యం చెప్తే కనీసం 5 గంటలు చెప్పాలి. నా దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది. మొన్న ఈ పిల్లలు ఏదో మా ఇంటికి కొంచెం భోజనం చిందురుకొని రండి అని పిలిచే, వాళ్ళ భార్యను అబ్బాయి వచ్చారు. వాళ్ళకి ఏందో చెప్తా ఉన్నా. తీరా టైం చూస్తే మధ్యరాత్రి 1:30, 2 అయ్యింది. మరి 8 గంటలకు కూర్చోబెట్టి 5 గంటల సేపు చెప్పాను వాళ్ళకి, దీక్షగా వింటా ఉన్నా. నేను నోరు తెరిస్తే నా జ్ఞానోపదేశాలు రోజులు గడుస్తాయమ్మా. నేను ఇవాళ యాక్చువల్గా మీ అందరి మీద కోపంగా ఉండి వీళ్ళకి ఇవాళ తిన్నగా ఉండాలి, వాక్యం అసలు ఏం చెప్పకుండా బల్లారాధన ఇచ్చి సెలవు జావు అని అనాలని వచ్చా.
దేవుడు ఏమో లేరా ఎట్ట సచినోళ్ళు పుచ్చినోళ్ళు ఎట్టకట్ట చెబుతా ఉండరు నీకెందుకు, సచినోళ్ళు పుచ్చినోళ్ళు చెబుతా ఉండరు నీకెందుకు. దేవదర్శనాలు కానీ అమ్మ ఎప్పుడో ఒకసారి ఉంటుంది వాక్యం, అప్పుడు దాకా దర్శనాలు లోకం పోయి వస్తుంది. ఏమా ఏం చేస్తాం, ఎన్నున్నా చెప్పుకోక, అదిగో వాళ్ళు అట్టాగే ఎన్నన్నా. మాకు వచ్చే దర్శనాల కంటే నీ వాక్యం పెద్ద గొప్పదేమే అయినప్పుడు అందరిని కలుపుకొని. కానీ ఒక్కటి నాకు దేవుడు నన్ను బలపరిచాడు, ప్రభువా మరి మోషే వాళ్ళందరిని ఎండబెట్టుకున్నందుకు లాస్ట్కి శాపగ్రస్తుడు అయ్యాడు కదా ప్రభువా అని అంటే దేవుడు నాతో మాట్లాడాడు. శాపగ్రస్తుడని అందరు పాస్టర్లు అంటున్నారు, నువ్వు కూడా అంటే ఎట్లాగూ. ఆయన ఇశ్రాయేలీల అవిధేయతలన్నిటినీ శాపగ్రాహి అయి ఎంచుకొని ఇశ్రాయేలీల శాపాల మొత్తాన్ని కొండ మీద పాతిపెట్టి సజీవుడుగా నా దగ్గరికి అప్పుడే వచ్చాడు కదా బిడ్డ. అంటే వాళ్ళ అవిధేయతల మొత్తాన్ని ఆయన మింగేసి అవిధేయతల మొత్తాన్ని ఆడ పూడ్చివేయబడి ఆయన శరీరం అక్కడ కుళ్ళిపోయి అదే శరీరం మహిమదేహంగా మార్చబడి నా దగ్గరికి వచ్చాడు కదా. నేను మోషేని కనాను అనే పిచ్చూరు చూడలేదేమో కానీ పరమ కనానుకైతే అప్పుడే వచ్చాడు కదా. చపటగడి దేవుడికి స్తోత్రము కలుగును గాక. కనానులో పోయి కూడా భ్రష్టులై నాశనం అయ్యారు ఇశ్రాయేలీలు. కనానులో ఉండి కూడా అహష్వరోషు కాలంలో భ్రష్టులై బందీలయ్యారు ఇజ్రాయేలు. కనానులో ఉండి కూడా విగ్రహారాధన గుంపు అయ్యారు. కనానులో ఉండి కూడా దేవునికి విరోధమే. కనానులో ఉండి కూడా సొలొమోను దావీదు భయంకరమైన పాపాలు, సొలొమోను భయంకరమైన బలిపీఠాలు కట్టి ఇజ్రాయేలీల్ని, యెరూషలేము దేశాలని, ఇజ్రాయెల్ దేశాన్ని అపవిత్రపరిచారు. కానీ అపవిత్ర లోకము పవిత్ర లోకములో ఉంటే చాలనుకునేది వారు అపవిత్రులుగా ఉండేటట్లుగా మార్చారు. కానీ మోషేకి అది యోగ్యమైంది కాదని ఎంచి నేనున్న స్థలంలో నా మోషేను కూర్చోబెట్టుకుంటానని మూడో సింహాసనం వేసుకొని మోషేను కూర్చోబెట్టుకున్నాడు నా యేసయ్య. ఎంత గొప్ప దేవుడు, దేవుని స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు ఈ దుర్మార్గపు ముఖంతా ఏం చెప్పారు నా యేసయ్య మీద, మోషే మీద ఏం చెప్పారు? మోషే ఎన్నో తప్పులు చేసుకోబట్టే. అసలు వాళ్ళకి ఆ కొక్కిరి రోగం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. కొక్కిరి డైలాగులు వస్తాయి ఈ కొక్కిరి గుంపుకి. ఈ పాస్టర్లు కూడా కొక్కిరిచ్చినట్టు మెసేజ్ చెప్తారు. మోషే పొయ్యాడు అనుకున్నారా, పోలేదా? ఈ కొక్కిరి తెగిలోడికి రా, చేపను అప్పుడు కింద కొడితే అట్టుగిద్ది, నీ అంతు నేను తేలుస్తా అక్కడ. కొక్కిరి తెగిలోడ మోషే రాలేదా, కొండ మీద పడి చచ్చాడు. అసలు వీళ్ళకి దెయ్యపు గుంపీళ్ళు, సైతాన్ సేవకులు వీళ్ళు. ఆ మాటలు ఎలా వస్తాయండి మోషేని గురించి? మోషే గురించి ఆ ప్రసంగం ఎట్టొస్తుందిరా సైతానోడా? నువ్వు ఒక ఎలుగుతో దెయ్యిపోడివిరా నువ్వు. నీ వీడియోలు ఉన్నాయి, నీ రికార్డులు ఉన్నాయి, నీ కొక్కిర తెగులు డైలాగులు ఉన్నాయి నా దగ్గర. మోషేని గురించి చెప్పిన డైలాగులు. వాళ్ళు మామూలు పాస్టర్లు కాదు, ఇంటర్నేషనల్ అపోస్తలులు, దొంగ అపోస్తలు. మోషేని గురించి ఇంత దారుణంగా తిట్టేవాడు నువ్వు ఇంటర్నేషనల్ అపోస్తలుడు ఎట్టవుతావురా చచ్చినోడా? నువ్వు చచ్చేటప్పుడే మామూలు సావరాలని నీకు టీబీ జబ్బు వచ్చి చచ్చావు. ఎందుకు నువ్వు మోషేని గురించి ఇంత మాట? ఆడొకడుండా గజ్జడా, ఆ గజ్జోడు గోక్కోగోడని తలాల్లో కూడా గీరుకుంటా ఉంటాడు అనొచ్చా పద? ఎంత దుర్మార్గుడైతే ఈ మాట అంటాడండి. మీ దృష్టికి ఇప్పుడు ఆయన పేరు కానీ చెబితే దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇంట్లో గుండెల్లో దాచుకుంటారు. అంత గొప్ప భక్తుడు ఆయన, ఇంటర్నేషనల్ అపోస్తలుడు. మళ్ళా ఆంధ్రాలో ఆయనకున్న సంఘాలు ఎవరికి లేవు, అన్ని తెల్లబాట్ల సంఘాలు, ఒక్కళ్ళది కూడా నల్లబాట్లేదు. ఆయన వేసుకునేది ఎప్పుడు తెల్లబాట్లోలే. గోక్కోగూడెం స్థలాల్లో గోక్కుంటాడా యోగు? ఏం పదవరా నువ్వు మాట్లాడింది? నీ కొవ్వు మామూలుగా వలవను. నువ్వు వాడికి అసలు వెళ్ళేవో లేదో నాకు తెలియట్లా. నువ్వు చచ్చేవే కానీ వాడికి వెళ్ళేవో లేదో జాగ్రత్త. ఐ విల్ కమాండ్ అండ్ డిక్లేర్ వై యు ఎగ్నెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఎందుకు వ్యతిరేకం మాట్లాడుతున్నావు? వాని నోరు డంబముగా మాటలాడు శక్తి వానికి ఉన్నది అని 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంది. డంబముగా మాటలాడుటయు
దేవుని భక్తులను దూషించుటయు అను నోరు వానికి ఏర్పాటాయను. ఆ భ్రష్టముఖను గుర్తుపట్టండి. మీరు వాళ్ళ క్యాసెట్లు వినండి, అందరి ప్రసంగాలు వినండి, టీవీలను గమనించండి, ఎవరెవరు ఏం చేస్తున్నారో వినండి. యేసై బొమ్మ పెడితేనేమో విగ్రహారాధన అంటావా? వాళ్ళ బొమ్మ మాత్రం ప్రతి ఇంట్లో ఉండాలని పెట్టించారు. ప్రతి క్యాలెండర్లో, ప్రతి పేపర్లో వాళ్ళ బొమ్మ ఉండాలంట. వాళ్ళ బొమ్మల్లో బ్యాడ్జీలు పెట్టుకొని అందరు ఇక్కడ తగిలించుకోవాలంట. అదే యేసై బొమ్మ మీద నెట్ట పెడితే మన విగ్రహారాధన చేయకూడదు. ఓరి దుర్మార్గుడా, అది చేయకూడదు అన్నప్పుడు నీ బొమ్మ ఎందుకురా? సచినోడు జావక బతికున్నప్పుడు పెట్టించుకున్న బొమ్మలు మా చేత. అదేమంటే చెక్కల్లో కూడా అతికిచ్చేస్తాడు. మళ్ళీ ఈ చెక్క పెట్టుకో, చూసినప్పుడల్లా మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు పంపి నిన్ను సిల్వర్ తర్వాత గోల్డ్ తర్వాత ప్లాటినం, తర్వాత నిన్ను డైమండ్, ఆ తర్వాత నిన్ను ఎత్తి ఒకటి పడేస్తారు, సారం అయిపోతుంది. ఎందుకే? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఎంత బైబిల్ చదువుతుంటే భయం వేస్తుందండి, గుండెల్లో దడబుట్టుద్దండి. ఒక భక్తుడిని మాట్లాడేటప్పుడు భయం పుట్టుద్దండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చదవండి, 5వ వచనమా. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారం అతనికి ఏర్పాటాయను గనుక దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు. వామ్మో వామ్మో, దేవుని దాసులను దూషించుట. పేతురని ఒకడు ఉన్నాడు, ఆడు నీళ్ళల్లో మునిగాడు, ఆడుకొక అవిశ్వాసపరుడు అంట. ఆయన ప్రసంగాలన్నీ అయ్యా బాబు. పేతురు గారి మీద ఎంత హేయంగా మాట్లాడాడు తెలుసా? ఇండియా అంత అనుమానపు దెయ్యాలు కలిగిన వాళ్ళు ఈ భూలోకంలో ఎవరు లేరంట. ఎందుకయ్యా అని అంటే, ఆయన ఈ ఇండియాకి అసలు పెద్ద శని చుట్టుకుంది ఎప్పుడంటే, ఇండియాకంట శని చుట్టుకుందంట. ఎప్పుడంటే యేసు ప్రభువును అనుమానించి గాయాల్లో ఏలు పెట్టిన అనుమానపోడు వచ్చినందుకో. యేసు ప్రభు గాయాల్లో ఏలు పెట్టి వచ్చిన అనుమానపోడు వచ్చినందుకు ఇండియాకి ఏం పట్టిందంట? అనుమానపు శని పట్టిందంట. అవి వీడియోలోనే చూసుకోండి, నెట్లో కొట్టి చూసుకోండి. అరే, యేసు ప్రభు గాయాల్లో ఏలు పెట్టిన ఆయన వస్తే ఇంతగా పట్టుకొని ఏళ్ళు పెట్టి చూసిన ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఇంత గొప్ప శిష్యుడిని 190 దేశాలకు వదిలేసి మన దేశానికి పంపించాడంటే ఈ దేశం అదృష్టమైందనేమో నేను చెబుతున్నా. నువ్వు ప్రతిదీ పాజిటివ్గా పేతురు భూమి మీద ప్రతి మనుషులందరిలో కూడా నడిచి నీళ్ళ మీద నడిచిన వాడు ఒక పేతురే. ఆయన పట్టుకొని మునిగాడు అంటావు. యోబుని చూస్తేనే గోక్కోగూడెం స్థలాల్లో గోక్కున్నాడని చెబుతున్నావు. దుర్మార్గుడా, పెళ్లి చేసుకు చావరాదు నువ్వు కూడా. పెళ్లి పెటాకులు లేవనే మాయ మాటలు చెప్పావు. దొంగోడు చేసుకో. పెళ్లి కానివాడికి, అసలు పెళ్ళొద్దు అనుకున్నవాడికి ఈ దొంగ మాటలు ఎందుకు రావాలి? నేను బ్రహ్మచారిని అన్నప్పుడు నీ వాక్ శుద్ధి ఎలా ఉండాలి తెలుసా? పొగర పట్టిన వాక్ శుద్ధి భక్తుల మీద. పైగా అంటే మీకు ఇండైరెక్ట్గా వెలుగు దూత పరిచర్యలు, ఒరిజినల్ దేవుని సత్య సేవకుల పరిచర్యలు ఏంటో గమనిస్తారు మీరు. దేవుని స్తోత్రం కదా. నేను ఒకరోజు ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్లు మొత్తం కట్ చేస్తా, మొత్తం ఇంత క్లిప్లు పెడతా, మొత్తం కలిసి ఒక వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతా. పీడబోద్దు వాళ్ళయ్యాక న్యాయం కాదు కదండి. కానీ నా బైబిల్లో ఉన్న నా భక్తుల్ని, నా యేసయ్య భక్తుల్ని, నా యేసయ్యల్ని కించమరిస్తే నేను ఊరుకోను బతికుండంగా. ఎవడవ అసలు ఇప్పుడు నేను ఆయన అన్నందుకు నీ అందరికీ రెచ్చిపోతున్నారేమో. ఒకవేళ ఆయన నా భక్తుల్ని ఎందుకు అంటాడండి? పేతురు కంటే గొప్పోడా? మోసే కంటే గొప్పోడా? యోబు కంటే గొప్పోడా అండి? యోబు కంటే గొప్పోడా? ఆడు మిద్దెక్కాడా? ఎవరు వాడు ఈడు? అసలు పాశ్రమైండు వాడు ఈడు అంటున్నావేంది? దావీదుని చెమడాలు ఒలుస్తా సచ్చావు కాబట్టి సరిపోయింది. అట్టా కట్టు వాడు ఈడు అంటావేందా? నువ్వు
ఎవరిని? దావీదునా, యోబునా వాడు అనేది? ఆ మందులు ఆడేవాడు ఒక్కడ కూడా పాస్టర్ గాడు అని 1000 సార్లు అన్నావు 1000 మీటింగుల్లో. లాస్ట్కు నువ్వే మందులు తిని 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 ఆ మందులే ఎకటిచ్చి చచ్చావు. శాపం నిన్ను అంటాళ్ళా? నువ్వు ఓపెన్ డిబేట్కి రావాయా, నాతో మాట్లాడవాయా? నువ్వు చచ్చిందా? బోల్డ్ అని మందులు ఆడి చచ్చావు. అవి కూడా పని చేయమంటే లాస్ట్కు చచ్చావు. నా ప్రభు మీదకి, దైవజనుల మీదకి, పరిశుద్ధ ప్రవక్తల మీదకి ఎవరు వచ్చినా దేవుడు సహించడు. దేవుని స్తోత్రం. చివరిగా ఒక విషయం చెబుతున్నాను. ఇంతకు మోషే చేసింది త్యాగమా అవిధేయత? చెప్పండి. ఈరోజు అంశం పేరు మోషే చేసింది త్యాగమా అవిధేయత. ఎందుకు మోషే యొక్క శరీరాన్ని, ఆత్మను దేవదూతలతో సహా సైన్యం వచ్చి వెంటనే తీసుకొని వెళ్ళారంటే, మోషే ఏం చెప్తున్నారంటే, నేను చనిపోయిన తర్వాత నా వంటి ప్రవక్తను దేవుడు మీలోనికి పంపిస్తాడు. ఆ ప్రవక్తే యేసుక్రీస్తు వారు. మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపేస్తున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లల్ని చంపేస్తారు. మోషే పుట్టినప్పుడు ఆ దినముల్లో ఫరో సైన్యం ఎలా ఉందో, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు హేరోదు సైన్యం అలాగే ఉంది. మోషే ఏ రీతిగా ఇశ్రాయేలును నడిపించారు, యేసయ్య అలాగే ఇశ్రాయేలును నడిపించారు. మోషే ఏ రీతిగా చనిపోయి 3వ రోజు లేపబడి పరలోకానికి వెళ్ళాడో, యేసుక్రీస్తు వారు కూడా 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మోషే అంత సాత్వికుడు, యేసయ్య అంత సాత్వికుడు. వీళ్ళిద్దరూ కార్బన్ కాపీ లాంటి వారు అన్నమాట, ముంగుర్తులు అన్నమాట. ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో మోషే, న్యూ టెస్టిమెంట్ కాలంలో యేసయ్య. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తే, మీలో ఎవరన్నా భక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళి శోకండాలు పెట్టి ఏడుస్తారమ్మా. అది భక్తి కలిగిన వాళ్ళకి వస్తుంది కానీ శ్రోతలకు రాదు. మీరు శ్రోతలు లెక్క ఉంటే నా వాక్యాలు అర్థమైసావు. మీకు నిజంగా భక్తి ఉంటే ఇంటికి వెళ్ళి ఏడుస్తారు, శోకండాలు పెట్టి ఏడుస్తారు. పూర్వకాలంలో యెహోవా దేవుడు తిమోతికి రాసిన పత్రిక 6:16లో సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన ఒక్కడే ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రోజు వెళ్ళి సమీపింపరాని తేజస్సులో ఆయనకు ఆనుకొని భూమి మీదకి వచ్చి భక్తులతో మాట్లాడి మళ్ళీ వెళ్ళి ఆయనకు ఆనుకుంటాడు. కొన్నాళ్ళకి యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు అన్నాడు, కుమారుడా, నువ్వు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నావు. ఆ భూలోకము అట్లాంటి భ్రష్ట మోకల దగ్గరికి పోయి వచ్చి వాళ్ళ వాసన అంతా తగిలించుకొని మళ్ళీ నువ్వు వచ్చి నాలో కలుస్తున్నావు. నాకు ఇష్టం లేదు. వాళ్ళని వదులుకుంటావో నన్ను వదులుకుంటావో తేల్చుకో అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నాడు తెలుసా? నిన్నైనా వదులుకుంటాగా నన్ను వదులుకోను అన్నాడు. దేవుని స్తోత్రం అన్నాడు. అట్టయితే వెళ్ళిపో అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడి నుంచి దిగొచ్చి మన కొరకు సిలువ వేయబడి మన సన్నాసి పాపాలన్నీ ఆయన నెత్తినేసుకొని ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి శాశ్వతంగా అసలైన యెహోవా దగ్గరకు ఉండేటువంటి ఆ ప్లేస్లో ఉండే అపాయింట్మెంట్ను వదిలేసుకున్నాడమ్మా 6000 ఏళ్ల కిందట. అది వదిలేసుకొని కూడా 6000 ఏళ్ళు అయింది ఈ రోజుకి. రేపు ఫ్యూచర్లో కూడా యెహోవా దేవుని దగ్గరకు యేసుక్రీస్తు వారు వెళ్ళడు. ఒప్పేసుకున్నారు, వాళ్ళిద్దరు విడిపోయారు ఎప్పుడో. దేవుని స్తోత్రం కలుగుగా. మీరు భక్తి కలిగిన వాళ్ళైతే ఈ మాట అర్థమైద్ది. మీరు అట్టాగే శ్రోతల్లాగా ఉంటే మీ కర్మ అంతే. ఇది ఏ పాస్టర్కి అర్థం కాల, నాకొక్కడికే అర్థమైంది. ఇది ఏ పాస్టర్ ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. ఇది భూమి మీద ఎవ్వరు ఎన్నడూ చెప్పాల. నేనే ఈరోజు చెప్తున్నాను. దేవుని స్తోత్రంగా. నాకెందుకు ఇంత ధైర్యం అంటే, ఎందుకు ఇంత ధైర్యం అంటే, దేవుడు నాతో స్వయంగా కనబడి చెప్పాడు, బిడ్డ నేను ఎప్పుడూ వదిలేసుకున్నాను. యేసయ్య తప్పు చేశాడా ఒప్పు చేశాడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. తప్పు చేస్తే మనమందరం నాశనం అవుతాం. ఆయన ఒప్పులోనే ఉండి యెహోవా దగ్గరే ఉంటే మనమందరం నాశనం అవుతాం. ఆయన్ని వదిలేసుకొని దిగొచ్చాడు కాబట్టి
మనమందరం సేఫ్ సైడ్ అయిపోయాం, రక్షించబడ్డాం. ఇంత గొప్ప రక్షణ నీకోసం అసలు వదిలిపెట్టుకొని కిందకు వస్తే పేడమొఖం ఒకటి వేసుకొని కూర్చొని, ఏసయ్యా ఇన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా నేను అనుకుంది జరగలేదండి, అందుకే నేను రాను ఇక కోటానికి. పోయి సావు ఏడన్నా, సావు. ఏసఐ కాడికి వచ్చి నాకు ఏం చేశాడండి? ఏం చేయడు, గొంతు మీద కాలేసి తొక్కుతాడు నిన్ను, సావు. అక్కడ ఎంత బీభత్సం జరిగింది పరలోకంలో, ఎంత పోగొట్టుకున్నాడు ఆయన. పనికి మాలినోడా, పనికి మాలిందాన, పో నీ బొట్టు నీచిపు గుంపు నా యేసయ్యకి అవసరం లేదు. అక్కడ భీకరమైన పోరాటం జరిగి యెహోవా దేవుడు చెప్పాడు, వద్దురా నీ కాళ్ళు. ఆ గుంపు చండాలపు గుంపు వద్దు వాళ్ళు అంటే, యేసు ప్రభువుండు అట్ట అనొద్దు నాయన. ఎందుకంటే కన్నా అమ్మకు తెలుసు ఆ బిడ్డని ఏం చేయాలి. శివుడు ముక్కైనా తుడుసుద్ది, ఏరికి ఎన్ని చేసినా కడుక్కుంటుంది. కన్నది కదమ్మా, కాకి పిల్ల కాకి. ఒక్కొక్క తల్లిని నేను చూశానమ్మా, వాటర్ గీటర్ రాసినప్పుడు సరిగ్గా ముద్దు పెట్టుకోదు. నేను చాలామందిని చూసా, వాటర్ గీటర్ చేసి బాగా చూసి అని అట్టే అదే మామూలు ముద్దు. నేను అట్టట్ట చూసాను. ఏమో శివుడు ఏడదాకా రాసుకొని చెమటొచ్చి సొల్లు గారుచుకున్న పిల్లలు ముద్దు పెట్టుకుంటారమ్మ తల్లులు. గట్టిగా ముద్దు పెట్టుకుని నా పెట్టి గట్టిగా పట్టేసుకుంటున్నారు. శివుడంతా అయితే మీరు ఎప్పుడన్నా చూసారు అలాంటి వాళ్ళని? చేతులు ఎత్తండి చూసినారు. శివుడు ఎక్కువ ఉన్నప్పుడు బాగా ముద్దు పెట్టుకోవడం. ఈ పిల్లలకు కూడా భలే సైకాలజీ అమ్మా. తల్లి ఆ పిల్లని చక్కగా తోమి శుభ్రం చేసి పౌడర్ రాసి చక్కగా ముస్తాబు చేసి పండబెట్టి నిద్రపోయిందని జో లో 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 లాలు లాలు అని పోయి ఇంక ఈ తల్లి పాపం స్నానం చేసి ఫ్రెష్గా అంత బువ్వ అంత అన్నం వేసుకొని ఆ మంచం మీద కూర్చొని బిడ్డ నిద్రపోతుందని చూసుకొని తినే టైంలో ఆడు వచ్చబోతాడు. ట్రైనట్టుగా నీళ్ళలో ప్లేట్లో పడితే ఆడు మామూలుడు కదా, ఆడు పోయటం కూడా కొలాయి పంపి ఎగిరినట్టు వస్తాయి ఆ నీళ్ళు కూడా. ఈ బంగారు పిచ్చిది నా బిట్టొచ్చు మళ్ళీ బిట్టొచ్చు తినేది ఆడ బిట్టి. ఈ పిచ్చిదాన్ని ఏమన్నాలో ఏమో ఆడ బిట్టి మళ్ళీ వాడిని శుభ్రంగా తీసి లాగోడ తీసి నా బిట్టి మళ్ళీ అప్పుడు ఎరుగుతాడు ఆడు. మళ్ళా అమ్మా ఎన్ని బాధలు పడ్డామా గబాలు చెబుతుంది ఆన్సర్. అరే వీళ్ళకి తినేటప్పుడు ఎట్ట తెలిసిద్దండి నాకు తెలియదు. కానీ కూరాసం రాగానే మా అమ్మ ఏదో తింటుందని కావచ్చు, కూరలాసం చల్లకుండా. కానీ ఆ బిడ్డను అస్సలు వదలదు. దేవుని స్తోత్రంగా. నా బోటోడు కడుమండి, అమ్మ ఎందుకమ్మా నువ్వు తినేటప్పుడు ఆ రకంగా ఉచ్చబోతున్నాడు, ఆ రకంగా ఊరుక పాటగారు అట్ట అనబాక పాటగారు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మా ఇటు కాడ. అట్లా అన్నాడు మన యేసయ్య యెహోవా దేవుడు. దేవుని స్తోత్రంగా. అలా వదులుకోరా, వద్దురా వదులుకోరంటే, నేను కదా మట్టితో మనిషిని చేసుకుంది. మట్టితో మనిషిని చేసింది యెహోవానా యేసయ్యా అంటే పాస్టర్కి ఒక్కడికి తెలియదండి. పేడగాను ఏం పేడో ఏం పాడుగాను ఈ మోకకి బైబిల్ తెలియదు. దొంగ మోకకి ఎందుకు వచ్చారో ఎందుకు వచ్చారో. అరే ఆదాము చేసింది యెహోవానా యేసయ్యనా అనేసరికి మొత్తం ఏటో దూకుతారు పోయి. యెహోవానేనండి ఆదాము చేసినాడు. తిక్కలోడా, ఆదాము చేసుకుంది యేసు ప్రభువురా. ఆకాశ భూమిని తయారు చేసుకుంది యేసు ప్రభువురా. సర్వ సృష్టికర్త యేసు ప్రభువురా. యెహోవా దేవుడు ఎక్కడో సమీపింపరాని తేజస్సులో జిగేలమంట ఉన్నాడు. మనుషుల్లో ఏనాడు ఎవరు ఆయన చూడలేదు, చూడరంట, మాట్లాడడంట, ఏమి లేదంట. మరి ఏంది ప్రభు అంటే, అహం బ్రహ్మ, ఆయన ఎవరితో అన్నాడు మాట. ఆ బ్రహ్మ యొక్క శక్తిని పొందుకుంటాడు. మళ్ళీ కిందికి వచ్చి చెప్తాడు, కనుక్కున్న ఆయనకి కనుక్కున్న వాళ్ళ మీద ఉన్న ప్రేమ. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు చెప్పండి, యెహోవాని ఎక్కువ గౌరవిద్దామా యేసయ్యని ఎక్కువ గౌరవిద్దామా? తేడా చెప్పేసా. ఇప్పుడు నేనైతే నాకు యేసయ్యే ముఖ్యం, యెహోవా అనేస్తా పోయి. నేను పరలోకం పోగానే నేనేమంటాను తెలుసా, నా కొరకు రక్తం కార్చి నా చీముడి తీసేసి నా బొగ్గలు బిసికి
నన్ను ముద్దు పెట్టుకొని నా మైలమంతా కడిగి నన్ను సంకనెత్తుకొని ప్రశస్త వస్త్రాలు ఇచ్చిన. నేను ఇంత చీదరగా ఎందుకు చెప్పానంటే బైబిల్లో చీదర స్టోరీ ఒకటి ఉంది. ఏం స్టోరీ అమ్మ దాని పేరు? చీదర స్టోరీ. అందులో ఇదే ఉంది, ఇట్లాగే ఉంది. పందుల దగ్గర కాపురం చేసినవాడు, పందులకు బువ్వ పెట్టి పందుల వాసన తగిలించుకున్నవాడు దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రి వెళ్ళి వెంటనే వాడిని కౌగలించి, ఏం పాటమ్మా, నేను 2వ తరగతిలో నేర్చుకున్న పాట. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై కాలు పెట్టి కౌగలించి మూటాడి కన్నీళ్ళు తుడిచే, నాకై కాలు పెట్టి కౌగలించి మూటాడి కన్నీళ్ళు తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ, పావన యేసుని ప్రేమ, పాపిని మోసిన ప్రేమ, నీడనాడని ప్రేమని ఉన్నాడు ఎడబాయడు, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన ఎందుకు పాడతారు ఈ పాటలు? ఈ సచిన వాళ్ళు పాడతారా? క్రిస్టియన్ సంఘాలు మొత్తం సచ్చి ఉండయి. ఏం పాటలు? కొత్త పాటలు వచ్చినాయి, మొన్ననే మొన్ననే మొన్ననే. ఏమొచ్చింది అంటే వాయువు వచ్చింది వీళ్ళకి, గుణం బుద్ధి. ఏం కొత్త పాటలు? నువ్వు పాడు చూద్దాం. ఈ పాటకు ఒక వచ్చినానికి సమం చేయరా బాబు, నీవు 10 పాటలు ఈ సంవత్సరం పాటలాట. వీళ్ళకి తెలిసి ఈ సంవత్సరం అయ్యే, వచ్చే సంవత్సరానికి ఇవన్నీ ఓల్డ్ అయిపోతాయి, పనికిరావి. వాళ్ళకి తెలుసు పాపం. అవి కూడా అట్లా లైఫ్ కూడా వాళ్ళు చెప్తారు, ఎక్స్పైర్ అయిపోతాయి ఈ పాటలు మొత్తం. నేను పాడిన పాట 50 ఏళ్ల కిందట అండి. ఇంకా 1,00,000 సంవత్సరాలు పాడుకోగాక దీంట్లో మొదలు తగ్గదు దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు, రాసిన వాళ్ళు. వీళ్ళేమో ప్రజల దగ్గర డబ్బులు గుంజుకోవటానికి పెట్టిన పాటలు. ఏం గొప్ప పాట. తప్పిపోయిన కుమారుడు వస్తుంటే తండ్రి గబగబ వెళ్ళి మెడల మీద ముద్దు పెట్టుకుంటే, పందుల దగ్గర ఉన్న వాడి దగ్గర ఆ మెడలు ఏం వాసన వస్తాయి చెప్పండి? సువాసన వస్తుందంట. పందులు వాసనే వస్తుంది. ఆ పందులు ఇన్నిసార్లు నాకుంటాయి మూతి పెట్టి. ఇప్పుడు మేత పెడతా ఉంటాడు, అవి కూడా ఇన్ని అని అంటాయిగా. మూతులకి ఏడాడ ఏమేమి పేస్ట్ రాసుకొచ్చుకున్నాయో ఈయనకి రాయాలిగా. ఏం గొప్ప దేవుడమ్మ. ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అప్పుడు పిలుస్తున్నాడు, బాయ్ రండిరా. గబగబ వచ్చాడు. చెప్తాం తండ్రి, ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు కాబట్టి ఇతనికి స్నానం చేపియండి. ఏమన్నాడు ఫస్ట్? అంటే ఏంటి? వీడి కాడ భయంకరమైన మురుగు వాసన. నెక్స్ట్ వీనికి చెప్పులు క్షవరం చేపియండి. అంటే చక్కగా 7 దాకా వచ్చినాయి గొబ్బెమ్మలే ఎంటికలు. క్షవరం చేపియండి అంటే క్షవరం చేపిక ముందే, స్నానం చేయక ముందే మెడల మీద పడి శివుడు గారిసిన పిల్లల్ని తల్లి గాని బాగా నాకి ముద్దు పెట్టుకున్నట్టు. ఎంత గొప్ప ప్రేమమ్మా మీది. మీ కొడుకు కూతురు మీ మాట వినకపోతే, అందుకే దేవుడు అనేది తల్లి ఉసురు కొడితే వాడు నాశనం అయిపోతాడు. ఎవరైనా సరే తల్లి ఉసురు కొట్టిందో సర్వనాశనం ఎవరైనా. పొద్దున ఎవరో పాపం ఆ బ్రదరు యూట్యూబ్లో ఏందో పెట్టాడు పాపం, తిక్కల బ్రదర్. ఏనాడన్నా వాడిని తీసుకొచ్చి వాక్యం చెప్తాను నేనే.
అమ్మా నాన్నని చూసేవాడు నాకు భక్తుడు కాడని మీ యేసు చెప్పానని ఒక యూట్యూబ్ చేశాడు. అరే అమ్మా నాన్ననే చూసేవాడు నా భక్తుడు కాదని బైబిల్ ఏడుందయా? నా నిమిత్తము తండ్రినైనను తల్లినైనను అన్నదమ్ములనైనను వదులుకుంటే వానికి 100 రెట్లు ఇస్తానన్నాడు. దాని అర్థం తీసుకొని అమ్మా నాన్నలు వదిలిపెట్టమన్నాడు యేసయ్య అని. నీ దగ్గరికి రా, నేను చెప్తాను. బైబిల్ అంత తేలిక అందరికి అర్థమైందా బాబు? నా నిమిత్తం అంటే నీకు యేసు కావాలా అమ్మ కావాలా అనే పరీక్ష వచ్చినప్పుడు మాత్రం నువ్వు డిసైడ్ అవ్వాలి. అప్పుడు దాకా తల్లి రుణం తీర్చుకోలేవనే చెప్పాడు యేసయ్య. అరే అమ్మా అని పిలిచాడు. యేసయ్య చనిపోయినప్పుడు కూడా అమ్మకే ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ 5వ మాటలదిగో యోహాను మా అమ్మను జాగ్రత్త చూడండి. ఊరు సచ్చినోడా నువ్వు రారా బాబు, నేను బైబిల్ చెప్తా చెట్టు పూర్తిగా. దేవుని స్తోత్రాలు కలిగిన బైబిల్ అందరికి అర్థమైద్దామా? నా యేసయ్య తల్లికి ఇచ్చిన స్థానం, తల్లికి ఇవ్వమన్న స్థానం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్టు నీ తల్లిని తండ్రిని. ఎంత గొప్ప మాటలు పట్టుకొని బైబిల్కి ఏందో చెప్తా. పాపం ఆ పిస్తండ్రి తొందరగా వేసిన ఆమెలు రక్షించబడు కాదు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మన యేసయ్య మనల్ని అంత ప్రేమించాడమ్మా, అంత ప్రేమించాడయ్యా. మన కోసం సిలువేయబడ్డాడు. మోషే ఒకటన్నాడు, జీవ గ్రంథం నుంచి నా పేరు తీసి అవసరమైతే వాళ్ళ కొరకు చచ్చిపోతా అన్నాడు. అది యేసయ్య చనిపోయాడు మన అందరి కొరకు. హల్లెలూయా. అందుకే 40 దినాలు ఫాస్టింగ్ ప్రార్థనలు బాగా చేయాలి. 40 దినాలు శ్రమల దినాలు బాగా పాటించాలి. క్రిస్మస్ పండుగలు మానేద్దాం. ఇంకా ఆ పేడ క్రిస్మస్ పండుగలు చేయకపోయినా పర్వాలేదు, కానీ 40 దినాల పండుగ అయితే చెయ్యాలండి అందరూ. దేవుని స్తోత్రం. మొన్నాడ ఒక ఆయన కృపా వాళ్ళు అదేందో అఫీషియల్ ఒకటి రిలీజ్ చేశారు. ఎవడికండి శ్రమలా, ఎవడికండి శ్రమలా, శ్రమలంట శ్రమలు, 40 దినాలు శ్రమలంట, ఎవడికి ఆ శ్రమలా. ఇక ఆయన ఏమి పెద్ద ఇప్పుడు ఇట్టగే అరిచాడు. ఆ వీడియోలో ఉన్నాయి చూడండి, మీ ఫోన్లో ఉన్నాయి. ఇక పురుషత్వం అబద్ధం చెబుతాడు అనుకుంటే ఎవడికండి శ్రమలు అంట, ఎవడు అంట. వాళ్ళు ఆ రకంగా లూథర్ మిషన్ వారు, సిఎస్ఐ వారు, బాప్టిస్టు వారు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థల వాళ్ళు ఈ 40 దినాలు కటికి ఉపవాసంతో ఒక్క కుర్చీ ఖాళీ ఉండదు. మీరు సాయంత్రం 6 వెళ్ళి చూడండి, ఒక్క కుర్చీ ఖాళీ ఉండదు అక్కడ. ఇంకా ఎక్స్ట్రా చైర్లు వేసారు మెల్ల నిండా. 40 రోజులు వస్తున్నారు అట్లాగా. మీరు ఆదివారానికి మీరు షిఫ్ట్లు వేసుకుంటారు. మా అమ్మాయి ఫస్ట్ ఆదివారం వస్తుంది, మా అబ్బాయి 2వ ఆదివారం, నేను 3వ ఆదివారం, మా ఆయన 4వ ఆదివారం. షిఫ్టులు చల్లకుండా ఇదేందో గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీరు మాకెందుకు ఇచ్చినట్టు. బుద్ధి తెచ్చుకోండి. అక్కడికి వెళ్ళి లూథర్ మిషన్లో శ్రమల దినాలు 40 దినాలు కఠోరమైన పవిత్రం, నీసు ముట్టకుండా, ముగ్గేయకుండా, పువ్వులు పెట్టకుండా, తాగుబోతోళ్ళు తాగకుండా. మంచిదే కానీ అన్ని మంచియేగా. ఎవడికండి శ్రమలు అంటున్నావు? ఏంది నువ్వు అసలు? జాగ్రత్త, ఒక దినం వస్తుంది దేవుడు నిన్ను నీకే పెడతాడు ఆ శ్రమలని. శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఎంత ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ. దేవుని స్తోత్రంగా. వీళ్ళు క్రిస్మస్ చేయరు, శ్రమల దినాలు చేయరు. వీళ్ళ సంగతి ఏంటంటే అన్ని సంఘాలను తిట్టి అందరిని గాజేసుకొచ్చుకొని పెద్ద సంఘం అని తెల్ల బట్టలు వేసి కూర్చోబెట్టాలి. అది వీళ్ళ సంఘం, వేషధారణ సంఘం. జాగ్రత్త. ఇప్పుడు చివరిగా చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎంత త్యాగం చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అసలైన లోకానికి, అసలైన మహిమకు యెహోవా దేవుడి దగ్గర 100% మహిమను వదిలిపెట్టుకొని 50% యెహోవా దగ్గరికి యేసయ్య వెళ్ళొచ్చేది. ఇప్పటికీ యేసుక్రీస్తు వారు రేపు మనందరం పరలోకం వెళ్ళినా కానీ యెహోవా దేవుడు మనందరికి మ్యారేజ్ చేయడానికి, యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉంటారు. కానీ 50% యెహోవా అని అక్కడ ఉండేది. 100% యెహోవా రాడండి ఎప్పుడు. ఆ 100% యెహోవా దగ్గరికి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్లకుండా పూర్తిగా తెగొట్టుకున్నాడు. కారణం మన పనికి మనల్ని బట్టి, మనల్ని బట్టి. దీన్ని బట్టి దేవుడికి నువ్వేం త్యాగం చేస్తావో, ఎలా బ్రతుకుతావో, ఈరోజు ఆయన కొరకు ఎలా హతసాక్ష్యం అవ్వటానికైనా ఇష్టపడి ముందుకు వస్తావో అది నీ చేతిలో దేవుడు పెట్టాడు. మహా అయితే ప్రాణం ఎప్పటికైనా బావాల్సిందే కదా బాబు. ఇవాళ కాకపోతే ఇప్పుడు గ్రహం స్టెయిన్ గారు, తిమోతి, వాళ్ళ పిలుపు వాళ్ళని కాల్ చేశారు. ఒకవేళ మరుసటి రోజు ఆయనకి ఒకవేళ గుండె జబ్బు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అనుకో, అది మనకి ఎవరికి తెలిసిద్దండి? మామూలుగా చచ్చిపోతే
అట్ట కాల్చి చచ్చిపోబట్టి అమ్మో ఆయన అట్ట కాల్చి చంపారు అని ఆయనకి పెద్ద పేరు వచ్చింది. ఒకవేళ మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అసలు ఎవరికని తెలిసిద్దా? ఎప్పుడైనా అందరూ చావాల్సిందే. ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా వచ్చి కుప్పలకు ఎగిరిపోయారు. వీళ్ళందరూ అట్ట ఎగిరిపోకుండా హిందువుల చేత అందరూ అట్ట చంపబడినారు అనుకోండి, రక్తం అంతా చిందింది అనుకోండి, అప్పుడు ఇక అసలు దేవుడికి ఎంత మహిమ వచ్చేదయ్యా కదా? ఎటు కూడా సావు తప్పదు కదండి. ఎవరైనా చావాలి? అసలు నేను చావను అనేవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అసలు ఎప్పటికి నేను చావనండి అన్నవాళ్ళు. ఆశ చేదేదో ఊరినే చచ్చాకంటే క్రీస్తు కోసం హతసాక్షి చావటం ఈజీ కదమ్మా, బాగా కదమ్మా, చరిత్రలో నిలిచిపోతాం. తర్వాత ఇంకోటి బోనస్ పాయింట్లు బాగా వస్తాయి పరలోకంలో. హతసాక్షి చచ్చిపోయిన వాళ్ళకి పరలోకంలో టాప్ గ్రేడ్లో ఉంటారు వాళ్ళు. హతసాక్షులు లేవు. హతసాక్షుల కవిలలో, కవిలు అంటే గ్రంథం, హతసాక్షుల కవిలేలో నీ పేరు యూట్యూబ్లో ఫేస్బుక్లో వచ్చిన కాడి నుంచి తిక్క పనులు కూడా బాగా ఎక్కువైనాయి వీళ్ళకి. నాకు వాట్సాప్ గ్రూపుల్లో నన్ను ఎక్కడ పడితే అక్కడ పెద్ద గ్రూపులు యాడ్ చేస్తారు. నాది కూడా అలానే బిషప్ అయ్య గారిది పెడదామని నాది కూడా. మొన్న అడావుడిగా ఒక ఆయన పెట్టాడు, అడావుడిగా ఆయనకు రొప్పు వచ్చినట్టుగా ఉంది. ఏమని పెట్టాడంటే నాది గ్రూప్లో ఇద్దరు పాస్టర్ గారులు కొట్టారు, వాళ్ళ పిల్లోడు చచ్చిపోయారు, అర్జెంటుగా ఈ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకు నాకు తెలియకాడు. ఎందుకు చేయాలి? తిక్కలోడా ఎందుకు చేయాలి చెప్పురా? అందరికి తెలియాలి. అది ఎందుకు తెలియాలి? వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేద్దాం. ఏమని చేస్తాం? ప్రభువా ఆయనకు జరిగినట్టు ఇంకొకళ్ళకి ఎవరికి జరగొద్దు ప్రభువా అనేగా గోపకేసి కొడతాడు అట్లాంటి ప్రార్థన చేస్తే. అరే సంకల్పం తెలుసుకొని ప్రార్థన చేయి. అడవుడు అనమాట. ఆయన కోసం బాగా చేద్దాం. ఏం చేస్తావు? ఇంకొకరికి జరగకూడదని ఎవరు చెప్పారు? ఇంకొకరికి జరగకూడదని. ప్రకటన 6:10 చదవండి, ఏముంది అక్కడ? ప్రకటన 6:10 ఏముందా? నాదా బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎందాక మమ్ములను ఈ రీతిగా నరహత్య చేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటావు అని బలిపీఠం కింద ఉన్న రక్తము మొరపెడుతుంటే యేసుక్రీస్తు వారు ఇచ్చే చల్లని జవాబు ఏమిటంటే, కుమారులారా మీలాగా ఇంకా చాలా మంది హతసాక్షులయ్యే వారి యొక్క లెక్క కొంత ఉంది. ఆ లెక్క పూర్తయిన దాకా మీరు నోరు మూసుకొని కూసేపు విశ్రాంతి తీసుకోండి, హాయిగా తిని పడుకోండి, మెదలకుండా పడుకోండి రా, బీ రెస్ట్. ఏమన్నాడమ్మా? రెస్ట్ తీసుకోండి మీరు అంటే ఏంటి? శుభ్రంగా తిని పడుకోండి, కంగారు పడుకో. అయ్యా నాయనా మణిపూర్లో వాళ్ళందరూ రెట్టుకుంటారు ఏమాలి. అరే శుభ్రంగా తిని పండుకో. ఎందుకు వాళ్ళందరూ రెట్టు చేశారు నాకు. అరే నోరు మూసుకోమంటే దేవుడు మనసు అర్థం కాలేదా? మరి వాళ్ళందరిని అట్ట ఎందుకు చంపాలి? అరే మళ్ళీ అట్ట మాట్లాడతాం. ఇంకా చాలా మంది ఉన్నారు నా లిస్టులో, ఇవి కూడా పూర్తి అవ్వాలి. అసలు ఇది అర్థమైందా మీకు? ఏసై లిస్టులో హతసాక్షులు అవ్వాల్సిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఒకవేళ నా పేరు అందులో ఉంటే నేను తప్పించుకోలేను, నాకు కూడా అది వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. దేవుని ఇస్తాను, నవ్వుకుంటే ప్రాణం ఇస్తా. నేను నవ్వుకుంటే ప్రాణం ఇస్తానండి. చంపే టైంలో అబ్బా ఏమి నా భాగ్యము, నాకు కూడా ఉంది హతసాక్షులు అయ్యే లిస్టులో. అయితే చంపండి అంట. వాళ్ళకి మెంటలో చివరి ఎట్లాంటి వాడిని చంపకూడదు కావచ్చు అనుకుంటారు వాళ్ళు. అది ఒక అదృష్టమైన సావది. మొన్న కరోనా వచ్చింది, నేను చచ్చాను. లేవకుండా అట్టాకి పోతే నాకు సమాధి కూడా కట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆడేశారో తెలియదుగా మీకు. ఆ సావు కంటే కుక్క సావు అంట, దానికంటే హతసాక్షుల సావు మంచిది కదా. అది పరలోకంలో కూడా గొప్పది. అదృష్టం ఉన్న వాళ్ళకే వచ్చింది, అందరికి వచ్చిందండి. ఏమోనండి మాకు భలే భయం. అతను వద్దు తల్ల, నీ భయానికి ఒక దండం. నా యేసయ్య సిలువేయబడింది నీ కోసం కాదు, నీలాంటి వారి కోసం కాదు,
నీలాంటి వారి దేవుణ్ణని అనిపించుటకు వారు ఆయన సిగ్గుపడతాడంట. 11వ అధ్యాయం 19లో ఉంది ఎబ్రీ పత్రికలో, అన్ని వచనాలు ఉన్నాయి. కాబట్టి మీరు నిజమైన విశ్వాసులుగా యేసయ్య ప్రేమను గుర్తించిన వాళ్ళు మీలో ఎంతమంది ఉంటారో వాళ్ళే ప్రభు శరీరం రక్తం తీసుకోండి. ప్రతి ఆదివారం ప్రభు శరీర రక్తం ఎందుకు ఇస్తున్నామంటే యేసయ్య ఎంత త్యాగం చేశాడని గుర్తు తెచ్చుకోవడానికి తినాలి. ప్రతి ఆదివారం నువ్వు నెలకు ఒకసారి దూది రొట్టె ఎత్తా ఉంటావు. ఏం రొట్టెమా? నాన్ రొట్టి. నాన్ రొట్టె అంటే నాన్ NON అంటే రొట్టి కాంది ఒకటి ఎత్తావు, దూది రొట్టి, పులిసిన రొట్టి. అది కూడా వాళ్ళు బరువే, 50 రూపాయలు ఇచ్చి బేకరీలో కొనుక్కొస్తావు, అది కూడా ఇంట్లో కాల్సవు. ఈయన పొట్టకేమో కొడుగుడ్డు పొరిటై చపాతీలోకి మటన్ పొరిటై కొండలే తింటారు పొద్దున్నే 12 దాకా కదలకుండా టిఫిన్. వీళ్ళ కడుపు బగల, వీళ్ళు తినటానికేమో బాగానే టిఫిన్ చేసుకొని చేస్తున్నారు. ఆదివారం ఒక గోధుమ రొట్టె కాల్సి రావటానికేమో బ్రెడ్ తీసురా, ఏంటిది పులిసింది. అరే పులిపొద్దురా స్వామి అని బైబిల్లో 100 సార్లు చెప్పింది. బైబిల్తో మనకు అనవసరం, ఈజీ ప్రాసెస్, తలకిందుల ప్రాసెస్. అట్ట చేసినందుకే దేవుడు గొంతు పిసుకు చావగొట్టిపోయింది. జాగ్రత్త. యేసయ్య ప్రేమను గుర్తుపెట్టుకుని లేచి నిలబడండి. ఉంటే గట్టిగా భక్తిపరులుగా ఉండండి హోలీ స్పిరిట్ సంఘంలో. లేదంటే మీరు వారం మార్చి వారం వచ్చే వాళ్ళైతే ఇప్పుడే మానుకొని ఏదో సంఘానికి పోండి. మిమ్మల్ని నేను ఏమనను.